నమస్తే, వెల్కమ్ టు 7 PM లైవ్ షో. నేను సంగప్ప. ప్రపంచవ్యాప్తంగా రోజుకో 1,00,000కు పైగా కరోనా కేసులు వస్తూనే ఉన్నాయి. లాక్డౌన్, సోషల్ డిస్టెన్స్ ఇవన్నీ కూడా వైరస్ చైన్ని బ్రేక్ చేస్తాయేమో కానీ దాన్ని పూర్తిగా నిర్మూలించలేవు. వైరస్ బతికే ఉంటుంది. మరి ఈ మహమ్మారి నుంచి మనం బతకాలంటే దాని నుంచి కాపాడే వ్యాక్సిన్ రావాల్సిందే. ఇప్పటికే చాలా దేశాల్లో వ్యాక్సిన్కి సంబంధించి ప్రయోగాలు మొదలయ్యాయని తెలుస్తుంది. ఇక మన దగ్గర అందుబాటులో ఉన్నటువంటి మెడిసిన్స్తో మన డాక్టర్లు చేస్తున్నటువంటి ట్రీట్మెంట్ మంచి ఫలితాలు ఇస్తుంది. కానీ ఇది పూర్తి స్థాయి ట్రీట్మెంట్ కాదు. మరి ఎప్పట్లోగా ఈ వైరస్కు మందు వస్తుంది? మనం స్వేచ్ఛగా కరోనాకు భయపడకుండా గల్లీలోకి పోయి లేకపోతే మన స్వేచ్ఛగా మనం ఆఫీసులకు పోయి పని చేసుకున్నటువంటి టైం ఎప్పుడు వస్తుంది? అదే మాట్లాడదాం. మనతో నిమ్స్ నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ శ్రీభూషణ్ రాజు గారు, తర్వాత మెడికో డైరెక్టర్ డాక్టర్ కృష్ణప్రసాద్ గారు స్కైప్లో జాయిన్ అవుతారు. తర్వాత గాంధీ హాస్పిటల్ జనరల్ మెడిసిన్ వింగ్ హెచ్ఓడి డాక్టర్ రాజారావు గారు, ముఖ్యంగా చాలామంది కరోనా పేషెంట్ని ఆయన ట్రీట్ చేస్తున్నారు, ఆయన కూడా మనతో జాయిన్ అవుతున్నారు. తర్వాత లండన్ నుంచి డాక్టర్ సోమయ్య ఆరూరి కూడా మనతో జాయిన్ అవుతున్నారు. ముందు శ్రీభూషణ్ రాజు గారు, మనము ఒక 15-20 రోజుల కింద కూడా మాట్లాడుకున్నాం ఇదే. కాకపోతే ఆ రోజు ఇంత టెన్షన్, ఇంత మంది ఎప్పుడు వస్తున్న ఆతురత లేకుండే. ఈరోజు చూస్తే సరే మన దగ్గర గ్రాడ్యువల్గా మెల్లగా పెరుగుతున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితి చూస్తున్నాం. లక్షల్లో రోజుకో 1,00,000 పెరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. సో మీకేమనిపిస్తుంది ఇప్పుడు వివిధ దేశాలు స్టార్ట్ చేసినటువంటి వ్యాక్సిన్కి సంబంధించిన ప్రయోగాలు తొందరలోనే సత్ఫలితాలు ఇచ్చి వెంటనే వ్యాక్సిన్ వస్తుందని ఆశపడవచ్చా మనం? అంటే ఈ రకమైన పరిస్థితిని మనం ఊహించిందేమి కాదండి. మొదటి నుంచి మనం అనుకుంటూ వస్తుంది. మనం ఎప్పుడైతే చాలా పరీక్షలు చేయడం మొదలు పెడతాం మన దేశంలో ఒక 2-3 వారాలు కాస్త నెమ్మదిగా నడిచింది. అప్పుడు కాస్త నెంబర్ ఆఫ్ డిటెక్షన్, నెంబర్ ఆఫ్ కేసెస్, ఒక రోజులో మనం ఎన్ని పరీక్షలు చేయగలుగుతాం దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ కేసెస్ని మనం తక్కువగా గుర్తించగలిగాం. అయితే తర్వాత ఏంటంటే ఒక కేసు గుర్తుపట్టిన తర్వాత వాళ్ళకి ఎవరైతే ఎక్స్పోజ్ అయ్యారో వాళ్ళ కుటుంబ సభ్యులు, మిగతా వాళ్ళు అలా కాంటాక్ట్ ట్రేసింగ్ అంటూ అలా చేసుకుంటూ పోయేసరికి మనకి నెంబర్ ఆఫ్ పేషెంట్స్ని మనం క్వారంటైన్లో పెట్టే అవకాశం చాలా మందికి దొరికింది. అందులో ఎవరికైతే చిన్న సిమ్టమ్స్ ఉన్నాయో వాళ్ళని చూడడం మొదలుపెట్టాం. ఇప్పుడు మనం అందరికీ దాదాపుగా క్వారంటైన్లో వాళ్ళందరికీ చేసే పద్ధతి చేయడానికి మనం ఉత్సాహంగా ముందుకు వెళ్తున్నాం. అంటే మనకు చాలా కిట్స్ వస్తున్నాయి కాబట్టి. అంటే ఈ సందర్భంలో మనకి నెంబర్ ఆఫ్ కేసెస్ బాగా పెరిగే అవకాశం ఉంటుందన్నది అది గొప్పగా, అంటే మనం ఆలోచించి దాన్ని గొప్పగా ఏదో అనుకోవడానికి అంత అవసరమే లేదు. ఎందుకంటే సాధారణమైన మనం ఊహించదగ్గదే ఇవన్నీ కూడా. అయితే మనం మంచిగా చేస్తుంది మన భారతదేశంలో అత్యంత మంచి విషయం ఏంటంటే మనకు సంబంధించినంత వరకు మనకి నెంబర్ ఆఫ్ కేసెస్ మోర్టాలిటీ చాలా తక్కువగా ఉంది. అంటే చనిపోయే వారి శాతం చాలా 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 తక్కువగా ఉంది. కాబట్టి అది మనకి చాలా మంచిగా అనుకోవచ్చు. అయితే మనం ఇంకా చాలా పరీక్షలు చేయాలి. ర్యాండమ్ పరీక్షలు చేయవచ్చు, దేశం మొత్తంలో చాలా మందిని చేయవచ్చు, క్లస్టర్ శాంప్లింగ్ లాగా అక్కడక్కడ కొంతమందిని చేయవచ్చు, ర్యాండమ్గా కొంత పరీక్షలు చేయవచ్చు. అలాగే పూర్తిగా క్వారంటైన్కి దగ్గరగా ఉన్నట్టు వాళ్ళందరినీ కూడా చేసేయచ్చు. అలా చేయాలంటే మనకి చాలా పెద్ద మొత్తంలో కిట్ కావాలి. ఇప్పుడున్న పరిస్థితులు మనకు 5-6 రోజులు పడుతుంది ఒక్కొక్క టెస్ట్కి చేయడానికి. సో అలా కాకుండా మనకి యాంటీబాడీ స్క్రీనింగ్ ఏదైతే వస్తుందో, ఇప్పుడు ఏపీ ప్రభుత్వం వాళ్ళు ఏదో ర్యాపిడ్గా అన్నారు, అది ఎంతవరకు మంచిది అన్నది సత్ఫలితాలు ఇస్తుందో చెప్పడం ఇప్పుడే కష్టం. కానీ యాంటీబాడీస్ టెస్టింగ్ అయితే చాలా సులభం. అది చేయడం కూడా చాలా సులభం. 1-2 గంటల్లో వస్తుంది. మన భారత ప్రభుత్వం, చైనా ప్రభుత్వం ద్వారా తీసుకోబోతోంది కొన్ని రోజుల్లో. అది వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా అనేక మందికి విస్తృతంగా చేయడానికి అలాగా బోల్డంత మంది పాజిటివ్స్ వస్తాయి. ఆ నెంబర్లు ఏవి చూసి ఎవరూ భయపడక్కర్లేదు. ఆ నెంబర్లు వేలల్లో ఉంటాయి. చాలా మంది పాజిటివ్ వస్తుంది. ఎవరు కంగారు పడక్కర్లేదు. ప్రస్తుతం మనం చేయాల్సింది కేవలం మీరు అన్నట్టుగానే కొత్త మందులు కనిపెట్టి కొత్త మందులు ఏ విధంగా మనకి సత్ఫలితాలు చాలా త్వరితగతిలో ఇవ్వగలుగుతాయి అన్నది ఒకటిను. రెండోది టీకా ఎంత త్వరగా తీసుకోగలిగితే మిగతా వాళ్ళు ఇన్ఫెక్షన్ లేని వాళ్ళందరినీ తొందరగా చేసి టీకా ఇవ్వడం ఒకటిను. లేదా ఈ కొత్త పద్ధతుల్లో చాలా మంచి పాతవైనా కొత్తవైనా కలగాపులగంగా అయినా సరే ఏదో విధంగా సిక్గా ఇంటెన్సివ్ కేర్లలో చనిపోయే స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని చనిపోకుండా చేసుకునే మంచి పద్ధతులు ఎన్నుకోవడం మాత్రమే ఇప్పుడు మనం చేయాల్సినట్టు ముందున్న కర్తవ్యము. ఆ నెంబర్ల గురించి ఏ విధంగా మనం టెన్షన్ పడక్కర్లేదు. కొత్త మంచి మార్గాలు అన్వేషించడము. చాలా మంది ఎక్కువగా చనిపోకుండా ఏదో ఇటలీ లాంటి, స్పెయిన్ లాంటి పరిస్థితి మన దేశంలో తిరిగి రాకుండా అటువంటి మనం చూడకుండా ఉండే విధంగా మనం చూసుకోవడం అనేది మన కర్తవ్యం. ఒకటిసారి మన దగ్గర ఆల్రెడీ మనం చూస్తున్న కేసుల పరిస్థితి చూస్తే కూడా చాలామంది అసిమ్టమాటిక్గా ఉన్నారు, కానీ వాళ్ళు క్యారీ చేసేటువంటి పరిస్థితి ఉంది. సో వాళ్ళు ఇమ్యూనిటీ తక్కువ ఉన్నటువంటి పెద్ద మనుషులకి, ఏజ్డ్ వాళ్ళకి వైరస్ అంటిస్తే, కామన్ మ్యాన్ భాషలో చెప్తే అవును వాళ్ళకి ప్రమాదం ఉంటుంది. సో వాళ్ళని కాపాడుకోవడానికి ఎట్లాంటి ఇవి ఉన్నాయి ఇప్పుడు ప్రాసెస్? ఈ వైరస్తో కొంచెం చిన్న ట్రికీ సిచ్యువేషన్ ఏంటంటే కొంతమందికి వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ ఉండటం లేదు. ఉదాహరణకి లండన్కి వెళ్ళి వచ్చిన ఒక పిల్లవాడు వాళ్ళ నాన్నగారికి ఇన్ఫెక్షన్ ఇచ్చాడు. వాళ్ళ నాన్నగారికి ఇన్ఫెక్షన్ వచ్చింది, డిటెక్ట్ చేయబడింది, అతను సిక్ అయిపోయాడు, అతను చనిపోయే స్థితికి వచ్చిన తర్వాత 2 రోజుల తర్వాత ఈ బాబుకి సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యాయి. కాబట్టి ఎసిమ్టమాటిక్ స్టేజ్లో వాళ్ళు క్యారియర్స్గా ఉండి చాలా మందికి ఇన్ఫెక్షన్స్ ఇస్తున్నారు. మొదటి నుంచి చెప్పేది ఈ లాక్డౌన్ కావచ్చు, సోషల్ డిస్టెన్సింగ్ కావచ్చు, వీటన్నిటిలో పరమావధి ఏమిటంటే ఇటువంటి వారిని మనం గుర్తించి ఏదో మా చక్కగా ఉన్నాడు కదా, నవ్వుతూ ఉన్నాడు, మాట్లాడుతున్నాడు అని
హ్యాండ్ ఇచ్చేయడం, దగ్గరకు తీసుకోవడం, ఆ తర్వాత చూస్తే వాళ్ళకి 5 రోజుల తర్వాత వాడుకో తనుకో ఇన్ఫెక్షన్ రావడం, ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సోషల్ డిస్టెన్సింగ్ యొక్క పరమావధి ఏంటంటే కేవలం అలా ఉండాలని. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్కి వ్యాధి లక్షణాలు ఏవి కనిపించడం లేదు కాబట్టి ఇన్ఫెక్షన్ లేదని కాదు. మొదటి నుంచి మనం చెప్తున్నాము, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళకి దూరంగా ఉండండి, వాళ్ళ కుటుంబ సభ్యులని క్వారంటైన్లో పెట్టండి, సెల్ఫ్ ఐసోలేషన్లో పెట్టండి అని చెప్తున్నది కేవలం అదే ఉద్దేశం. కాబట్టి ఈలోగా మనం బాగా ప్రచారం చేసేలోగా అది జనబాహుల్యంలోకి వెళ్ళిపోయారు కాబట్టి చాలామందికి ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తున్నాయి. కాబట్టి మనకి నెంబర్లు బాగా కనపడుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చాలా అద్భుతంగా వాళ్ళందరినీ చాలామందిని వేలాదిగా లక్షలాదిగా క్వారంటైన్లో పెట్టగలిగింది. మనకు రకరకాల ప్రదేశాలు సెలెక్ట్ చేసుకుంటున్నారు ఎక్కడెక్కడ పెట్టాలి క్వారంటైన్లో. కనీసం 20 నుంచి 30 వేల మందికి పైగా మనం క్వారంటైన్లో పెట్టగలిగే ఫెసిలిటీ మన రాష్ట్రంలో ఉంది. అలాగే ఐసీయూ ఫెసిలిటీస్ కూడా ఆల్మోస్ట్ 1000-1500కి పైగా ఒకేసారి అడ్మిషన్ చేసుకొని ఐసీయూ ఫెసిలిటీ ఇచ్చే విధంగా అలా ఏర్పరచుకొని పెట్టుకున్నాం. కాబట్టి మనం సర్వం సన్నద్ధంగా ఉన్నాం. ఎటువంటి కటాస్ట్రఫీ మన దేశానికి వచ్చినా, మన రాష్ట్రానికి వచ్చినా ఇది కంటిన్యూ చేస్తాం. రేపు లాక్డౌన్ 14 రోజు ఎత్తేయాలా లేదా దాన్ని కంటిన్యూ చేయాలని డిస్కషన్ కూడా నడుస్తుంది. కంటిన్యూ కూడా చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అప్పుడు ఏమవుతుంది, ఈ వైరస్ చైన్ బ్రేక్ అవుతుంది. కానీ మళ్ళీ ఎవరో ఒకరు మోసుకొచ్చినా, ఎవరు తీసుకొచ్చినా వాళ్ళకి చాలా తక్కువగా ఉంటుంది. మనం విస్తృతంగా పరీక్ష చేయడానికి మనం మొదలు పెట్టాం కాబట్టి, మనం సమాయత్తమై ఉన్నాం కాబట్టి అలాంటి వాళ్ళని చాలా తొందరగా పట్టుకొని మిగతా వాళ్ళని క్వారంటైన్ చేయడం, వాళ్ళకి తొందరగా పరీక్ష చేసి వాళ్ళని దూరం పెట్టడం చేయగలుగుతాం. ఒకటి ఇప్పుడైనా తర్వాత ఫేజ్ అయినా 1 నెలైనా 2 నెలలైనా ఒకటి భయపడాల్సిందంటే ఎవరైతే వల్నరబుల్ గ్రూప్ ఉంటారో, ఎవరైతే చాలా సులభంగా ఈ వైరస్ ఇన్ఫెక్షన్తో రకరకాల అవయవాలు పాడు చేసుకునే పరిస్థితి తెచ్చుకుంటారు, ముఖ్యంగా గుండె బాలేని వాళ్ళు, లివర్ బాలేని వాళ్ళు, కిడ్నీ బాలేని వాళ్ళు, స్మోక్ చేసేవాళ్ళు, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, అలాగే యంగ్గా ఉన్నప్పటికీ కూడా 30-40 ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అంత బలంగా లేనటువంటి వాళ్ళు, రకరకాల కారణాల చేత ఏ చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా చాలా సులభంగా చనిపోయే అవకాశం ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళ మీద మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి మొదటి నుంచి కూడా. కాబట్టి శాస్త్రీయ దృక్పథంతో భారత ప్రభుత్వం కావచ్చు, ఇండివిజువల్ రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఒక రకమైనటువంటి సైంటిఫిక్ ప్రోటోకాల్ ఒకటి ఏర్పాటు చేసుకొని ఆ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా ఏది ఉత్తమమైన చికిత్సా విధానం అన్న విషయం కనీసం ఈ రోజు కాకపోయినా ఒక వారం 10 రోజుల్లో 2 వారాలకైనా మనకు తెలుస్తూ ఉంటుంది. ఏదో పొలం అంటూ ఏదో గుడ్డెది చేలోబడ్డట్టుగా కనపడ్డ వాళ్ళందరికీ మనం వాడు చెప్పాడని హైడ్రోక్సిక్లోరోక్విన్, వీళ్ళు చెప్పారన్నది, వాళ్ళు చెప్పారనేది, ఏదో యాంటీబయాటిక్స్ అమ్మాయి వీడు పర్వాలేదు బాగా అయిపోయాడు. కొంతమంది సిమ్టమ్స్ పెద్దగా గొప్పగా ఉండవు, నార్మల్గా ఉంటారు వాళ్ళు. వాళ్ళు మీరు ఏమి ఇవ్వకపోయినా బాగైపోతారు వాళ్ళంతా. వైరల్ ఇన్ఫెక్షన్ మనం ఏమి ఇస్తాం అనుకుంటాం, కానీ ఇదే మంచి సమయం. కాబట్టి శాస్త్రీయ దృక్పథంతో మన భారతదేశం ప్రవర్తించి ప్రపంచం మొత్తం అని కూడా ఇప్పుడు క్లోరోక్విన్ మన వేరే దేశం వాళ్ళు మనం అడుగుతున్నారు, వేరే అగ్రరాజ్యాలు అడుగుతున్నాయి. అలాగే మన సైంటిఫిక్ ప్రోటోకాల్ని డెవలప్ చేయడం ద్వారా ఈ సమయంలో ఒక పద్ధతిగా చికిత్సా విధానం ఇవ్వడం ద్వారా ఈ మందులు బాగున్నాయి, ఈ మందులు బాగా లేవనే ఒక మంచి విధానం మనకు తీసుకురాగలిగితే ప్రపంచం మొత్తానికి కూడా ఆదర్శప్రాయమైన దేశంగా మనం నిలుస్తామన్న దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. రైట్ సార్, మనతో గాంధీ వైద్యులు, జనరల్ మెడిసిన్ వింగ్ హెచ్ఓడి డాక్టర్ రాజారావు గారు ఉన్నారు. రాజారావు గారు ఆల్రెడీ ఈ కరోనా పేషెంట్ని ట్రీట్మెంట్ చేస్తున్నారు. రాజారావు గారు నమస్తే. అండ్ మిమ్మల్ని మా హృదయపూర్వకంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే మేమందరం కరోనా పేషెంటో లేదా కరోనా వార్త పేరు వింటేనే దూరంగా నిలబడి, మేము ఫీల్డ్ పోయినా కూడా దూరంగా నిలబడి వీడియో షూట్ చేస్తున్నాం, కవరేజ్ చేస్తున్నాం. కానీ మీరు డైరెక్ట్గా కరోనా బాధితుల దగ్గర మీరు ట్రీట్ చేస్తున్నారు. వాళ్ళతో మీరు డైలీ ఇంటరాక్ట్ అవుతున్నారు. 3-4 సార్లు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నట్టు మీరు నిన్న చెప్పారు మా ఇంటర్వ్యూలో. సో రాజారావు గారు, ఓకే, రాజారావు గారు లైన్ కట్ అయింది, స్కైప్లో ఉండే. ఒకటి, భూషణ్ రాజు గారు, ఇది చచ్చిపోతుందా? మొత్తానికి పోదు కదా? అదొక కామన్ మ్యాన్ డౌట్. ఇది ఈ 40 రోజులు 45 రోజుల తర్వాత వైరస్ మొత్తం మాయమయ్యే పరిస్థితి ఉంటుందా? మొదటిది. రెండోది, ఉన్నా కూడా ఒక గోళీ వేసుకోవాలి అది రాదు అన్నటువంటి భావన చాలా మంది ఆశిస్తుంటారు. అట్లాంటిది ఎప్పుడు వస్తుంది చెప్పండి? దాన్ని వ్యాక్సిన్ అనండి, మీరు ఏదైనా అనండి. ఈ ప్రకృతిలో ఎలా ఉంటుందంటే, ప్రకృతి కూడా ప్రతి జీవిని కూడా తను రక్షించుకోవడానికి రకరకాల మార్గాలు అన్వేషిస్తూ ఉంటుంది. ప్రకృతి పుట్టిన ఏ జీవిని కూడా పూర్తిగా పోగొట్టుకోవాలని అనుకోదు. ఏదో డైనోసార్లు పోయాయంటే పోయాయి, వాటి అవసరం లేదు కాబట్టి ప్రకృతిలో వెళ్ళిపోయాయి. సర్వైవల్ ఆఫ్ ద స్ట్రగుల్ ఫర్ ద ఎగ్జిస్టెన్స్, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటారు. సో ఏదైతే ఫిట్ అవుతుందో ప్రకృతిలో అది మాత్రమే సర్వైవ్ అవుతుంది. మానవ జాతి నిజంగా ఇక్కడ నిలవడానికి, ఉండిపోవడానికి మాత్రమే ఉంది. కాబట్టి దాంతో సులభంగా ఏ చిన్న వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ పోగొట్టలేదు, ఇంకోటి తుడిచిపెట్టలేదు కూడా. ఇంకోటి ఏంటంటే, ఏదైనా విజయం వైరస్కి చాలా తాత్కాలికమైంది. అల్టిమేట్గా మానవ మేధస్సు ముందు ఏదైనా తలంచాల్సిందే. ఏదో అంతరిక్షాలకు సైతం మనం వెళ్ళాం అనుకున్న వాళ్ళం, మనం ఒక చిన్న వైరస్ని కంటికి కనిపించినంత మాత్రాన దాన్ని మనం తీసేయలేమనుకోవడం అనేది అసాధ్యం. తీసేయగలుగుతాం. కాకపోతే ఈ సమయంలో మనం అందరం చాలా, అంటే మనుషుల యొక్క భిన్న దృక్పథాలతో మనం అందరం డివైడెడ్గా ఉంటాం. రాష్ట్రాలు, దేశాలు, సరిహద్దులు, ప్రాంతాలు రకరకాలుగా డివైడ్ ఉన్నాం. కాబట్టి మానవ మేధస్సు అంతా ఒక చోట చేర్చినప్పుడు చూడండి, అమెరికా, చైనా 2 దేశాలు కూడా దగ్గరగా వచ్చండి. మందులు కనిపెట్టడం, టీకా కనిపెట్టడం అస్సలు అసాధ్యమైనటువంటి విషయం కాదు. మన దేశం సైతం దాంట్లో పార్టిసిపేట్ చేసే విధంగా ఉండడం మనకు చాలా గొప్పగా అనిపిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడొకప్పుడు దాని మీద చాలా తొందరగానే మనం దాన్ని ఆధిపత్యం చెలాయించగలుగుతాం. కాకపోతే కొంచెం అప్పటిదాకా మనకు భయాందోళన ఉండడము, మనం కాస్త చాలా ఎక్కువ ఎగిరిపాటుతో మనం కాస్త జాగ్రత్తగా ఉండడము, కాస్త తెలివిగా ఉండడం అన్నది ఈ సమయంలో మనం చేయాల్సింది. ఈ వైరస్ నిజం చెప్పాలంటే దానికి ప్రాబల్యం ఉన్నటువంటి ప్రదేశాలు, ప్రాంతాలు, వాతావరణం అనుకూలించకపోతే దాంతో అదే చనిపోతుంది. మనం ఏమి బాధపడాలి. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. డాక్టర్ రాజారావు గారు లైన్లోకి వచ్చారు. రాజారావు గారు నమస్తే.
చాలా చాలా మీకు అభినందనలు. 24 అవర్స్ మీరు కరోనా పేషెంట్స్ ఉండి వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తున్నారు. మిగతా మేమంతా భయపడి మేమంతా ఇంట్లో ఉంటున్నాం, అందరూ ఇంట్లో ఉండాలని మీరు కూడా చెప్తున్నారు. మీ ఇంట్లో ఉండండి, మేము పేషెంట్స్తో ఉంటామని మీరు చెప్తున్నారు. మీకు ముందు అభినందనలు. ఒకటి రాజారావు గారు, మన దగ్గరకు వస్తున్నటువంటి పేషెంట్స్ చూసినట్టయితే నిజానికి ఓవరాల్గా మన రాష్ట్రంలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, మోర్ దాన్ 10% వచ్చిన ఇప్పుడు కేసుల్లో మోర్ దాన్ 10% రికవర్ అయినారు. ఆల్రెడీ వాళ్ళు డిశ్చార్జ్ కూడా అయిపోయినారు. మన దగ్గర 45 మందికి పైగా డిశ్చార్జ్ అయ్యారు మన దగ్గర మీరు చేసినటువంటి ట్రీట్మెంట్తో, గాంధీ హాస్పిటల్ చేసినటువంటి ట్రీట్మెంట్తో. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు మన దగ్గర వస్తున్నటువంటి కేసులు అన్నీ కూడా మీరు చేస్తున్నటువంటి మీ దగ్గర ఉన్నటువంటి ఇప్పుడున్న ప్రోటోకాల్తోనే మీరు నయం చేస్తామన్నటువంటి ఒక హోప్ ఉందా? అంటే ఈ వైరస్ అనేది ప్రపంచానికే కొత్త వైరస్. మన భూషణ్ గారు చెప్పిన విధంగా ప్రపంచం మొదటిసారిగా ఈ వైరస్ని ఎదుర్కొంటుంది. దీంట్లో లక్కీగా ఏంటంటే 80% ఎసిమ్టమాటిక్ ఉంటారు, ఆర్ మైల్డ్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే ఉన్న చిన్న చిన్న లక్షణాలు కలిగిన వాళ్ళు ఉంటారు. తర్వాత సివియర్గా ఉన్న వాళ్ళు ఒక 20% ఉంటారు. అటువంటి 20% వాళ్ళు మాత్రమే మనం కొంచెం డిఫికల్ట్ ఫేస్ చేస్తున్నాం తప్ప 80% వాళ్ళంతటా వాళ్ళే రికవర్ అయిపోతారు. వీళ్ళల్లో ప్రాబ్లం ఏంటంటే ఈ స్ప్రెడ్ అనేది జరుగుతుంది కాబట్టి వీళ్ళని కూడా మనం గుర్తించి ఐసోలేట్ చేయడం జరుగుతుంది. వీళ్ళని కూడా హాస్పిటల్లో పెడుతున్నాం, మన పాజిటివ్ పేషెంట్స్ని కూడా. సో ఈ సివియర్గా ఉన్న పేషెంట్స్లో 2 రకాలు ఉన్నారు. వాళ్ళలో కూడా ఈ బయలేటరల్ న్యూమనైటిస్ అంటాము. అంటే ఊపిరితిత్తుల 2 పక్కల కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది. దాని ద్వారా వాళ్ళు రెస్పిరేటరీ ఫెయిల్యూర్కి పోయే అవకాశం ఉంటుంది, ARDS అంటాము. సో దీని నుంచి వాళ్ళు శ్వాస ఆడక మనం వెంటిలేటర్ మీద పెట్టాల్సిన పరిస్థితి, లేకపోతే వేరే మార్గాలు కృత్రిమ శ్వాస అందించే విధంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి పేషెంట్సే మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్ అంటాము. అంటే మిగతా మెయిన్ అవయవాలు ఏవైతే ఉంటాయో గుండె, కిడ్నీ, మెదడు, లివరు, ఇటువంటివి కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ఇటువంటివి మనకి చాలా తక్కువగా ఉన్నాయి. ఒక 5% వాళ్ళు అట్లా ఉంటారు. ఇప్పటి వరకు మేము ట్రీట్ చేసి డిశ్చార్జ్ చేసిన వాళ్ళలో 27 మందిని డిశ్చార్జ్ చేసాం గాంధీ హాస్పిటల్ నుండి. ఇటువంటి స్టేజ్ బయలేటరల్ న్యూమనైటిస్ అన్న స్టేజ్ ఒక 8 మందికి ఉంది. వాళ్ళు రికవర్ అయిపోయారు. ఈ మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్ అనే వాళ్ళు మాత్రం రికవర్ అయిన వాళ్ళలో ఒక్కళ్ళు మాత్రమే ఉన్నారు. వాళ్ళు కూడా ఇండోనేషియా నుంచి. ఇండోనేషియా అతను ఒక ఆయన 49 ఇయర్స్ అట్లా ఉన్నాయి, 51 అట్లా. ఆయన డయాబెటిక్ కూడా, కానీ హీ రికవర్డ్ వెల్. సో వీళ్ళకి మనం ఈ రొటీన్ మెడిసిన్స్ కాకుండా హైడ్రాక్సిక్లోరోక్విన్, ఈ హెచ్ఐకి వాడే మందులు లూపినవర్, రొటినవేర్, ఇటువంటి మందులు వాడాము. సో వాళ్ళు రికవర్ అయిపోయారు. సో దీంతో ఒక రే ఆఫ్ హోప్, అంటే వీళ్ళని మనం రికవర్ చేయవచ్చా. ఇంతవరకు అయితే ఇంకా మనం కరెక్ట్గా సైంటిఫిక్ రీసెర్చ్ అయ్యి వచ్చిన మెడిసిన్స్ అయితే ఏం లేవు. కానీ ఈ మెడిసిన్స్ అన్నీ కూడా ఇతర దేశాల్లో వాడి కొంత బెనిఫిట్ చూపించారు. మన దగ్గర కూడా కొంచెం బెనిఫిట్ చూపిస్తున్నాయి. అట్లని ఇప్పుడు మన దగ్గర చనిపోయిన కొన్ని కేసులు ఉన్నాయి. అంటే ఒక 3-4 కేసులు వి లాస్ట్ దెమ్. అవి అబౌవ్ 70 ఇయర్స్ ఉన్నారు. వాళ్ళకి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే హార్ట్ ప్రాబ్లం ఉంది, కిడ్నీ ప్రాబ్లం ఉంది. ఒక పేషెంట్ అరౌండ్ 70 ఇయర్ ఓల్డ్ ఈజ్ హ్యావింగ్ హైపర్ టెన్షన్, డయాబెటీస్, CAD అంటాం, కర్నరీ ఆర్టరీ డిసీజ్ అంటే హార్ట్ ప్రాబ్లం, అండ్ CKD అంటాము అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్, అంటే 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయి. ఇటువంటి మనిషి కీమోథెరపీ కూడా తీసుకుంటున్నారు ఒక క్యాన్సర్కి. ఇన్ని ఉన్నారు. వీళ్ళు మామూలుగా కూడా చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ కోవిడ్ అనేది వచ్చి ఈ కరోనా వైరస్ ప్రెసిపిటేట్ చేసింది డెత్ని. అటువంటి పేషెంట్ ఇంకొక చనిపోయిన 2లో కూడా అలాగే. ఇంకొక ఆయన ప్రాబ్లీ హైపర్ టెన్షన్, డయాబెటీస్ అండ్ మయోకార్డిటిస్ పేషెంట్, అంటే హార్ట్ ఎఫెక్ట్ అయ్యి. ఇంకొక పేషెంట్ కూడా అంతే, ఎల్డర్లీ మ్యాన్ విత్ హైపర్ టెన్షన్, డయాబెటీస్, మల్టిపుల్ కోమార్బిడిటీస్. అంటే పెద్దవాళ్ళు కోమార్బిడిటీస్ ఎక్కువ ఉన్న వాళ్ళలో మోర్టాలిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఉన్నారు, ఆల్మోస్ట్ 20-25 చిన్నపిల్లలు ఉన్నారు, 20-25 మంది గాంధీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి. వాళ్ళందరూ మంచిగానే ఉన్నారు. అంటే వాళ్ళలో చనిపోయేలాగా ఎవరు కనిపించట్లేదు. సో ఈ మృత్యువాత పడేది చాలామంది మాత్రం పెద్దవాళ్ళు, ఈ కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు మాత్రమే. సో లక్కీగా 80% మంది మనకి
ఎసిమ్టమాటిక్ కానీ లేకపోతే మైల్డ్ సిమ్టమ్స్ ఉండటం వల్ల మనం దీని నుంచి కొంతవరకు బయటపడుతున్నాం. కాకపోతే ఈ స్టేజ్ నుంచి రైట్ సార్. తో డాక్టర్ కృష్ణప్రసాద్ గారు ఉన్నారు, మెడికోవర్ హాస్పిటల్స్ డైరెక్టర్. కృష్ణప్రసాద్ గారు, కామన్ మ్యాన్ ప్రశ్న, ఎప్పుడు దీనికి వ్యాక్సిన్ వస్తుంది అని ఇప్పట్లో దగ్గరలో ఉందా ఆ టైం? చాలా మంచి క్వశ్చన్ అండి. మీరు అన్నట్టు అందరూ ఉత్కంఠతతో చూస్తున్న ఈ ప్రశ్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఈ ప్లాట్ఫామ్ ద్వారా మా గాంధీ సోదరులు శ్రీభూషణ్ గారు నా క్లాస్మేట్, రాజారావు గారు మా సీనియర్. అండ్ ఇవాళ నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది, గాంధీ హాస్పిటల్ ప్రప్రథమంగా ఉండి ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అందరినీ ట్రీట్ చేస్తుందని. ఇంకా మీరు అడిగిన ప్రశ్నకు వస్తే, ఒక వ్యాక్సిన్ తయారు చేయడానికి యాక్చువల్ గా చాలా టైం పడుతుందండి. పోయినసారి సార్స్ వైరస్ వచ్చినప్పుడు 20 months పట్టింది వ్యాక్సిన్ తయారవ్వడానికి. అయితే అది 2009 లో. ఇప్పుడు అధునాతనమైన టెక్నాలజీ ద్వారా జెనెటిక్ టెస్టింగ్, జెనెటిక్ కోడింగ్ అవన్నీ మనకి వచ్చాయి కాబట్టి అంతకంటే తొందరగా మనకి వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది. ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు, ఈ వ్యాక్సిన్ పోతుందా, ఈ వైరస్ పోతుందా, అసలు ఒక బిళ్ళ వేసుకుంటే తగ్గిపోయే మాత్ర ఏమన్నా ఉంటుందా అనేది. వైరస్ కి జస్ట్ ఒక మాత్ర వేసుకొని తగ్గిపోయేది చాలా తక్కువ సార్లు అండి. బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్ ఏంటంటే దానికి వ్యాక్సిన్ వస్తే, ఆ వ్యాక్సిన్ మనం ఎంత మందికి ఇవ్వగలిగితే వాళ్ళందరికీ ఆ ఇమ్యూనిటీ వస్తే అప్పుడు మనం ఈ కరోనా గురించి భయపడాల్సిన అవసరం ఉండదు. కానీ అప్పటి వరకు మనకి ఉన్న సాధనాలతో, మనకి ఉన్న ట్రీట్మెంట్ పద్ధతులతో మనం ట్రీట్మెంట్ కొనసాగించాలి. సో పేషెంట్ కి మనం ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు, ఇందాక రాజారావు గారు కూడా చెప్పారు, మనం వేరే వేరే ట్రీట్మెంట్ పద్ధతుల్ని పాటించాల్సి ఉంటుంది. ఒకటి సపోర్టివ్ ట్రీట్మెంట్, అంటే ఏ అవయవంకి ప్రాబ్లం వస్తే, కిడ్నీలు ఫెయిల్ అయితే కిడ్నీ సపోర్టింగ్, లంగ్స్ ఫెయిల్ అయితే వెంటిలేటర్ మీద పెట్టడం, అట్లా సపోర్టివ్ ట్రీట్మెంట్ ఒక ఎత్తున. రెండో ఎత్తు వైరల్ ట్రీట్మెంట్, అంటే ఇందాక రాజారావు గారు చెప్పారు, ఇందాక HIV ఎయిడ్స్ కి ఏదైతే మనం టాబ్లెట్స్ వాడుతున్నామో అటువంటి టాబ్లెట్స్ ని మనం దీన్ని కూడా వాడి ప్రయోగం చేస్తున్నాము. ఆ తర్వాత ఈ క్లోరోక్విన్ లాంటి టాబ్లెట్స్, వీటికి సపోర్టివ్ రోల్ ఉంది. చాలా మంది అపోహలో ఉంటున్నారు, క్లోరోక్విన్ తీసుకుంటే మాకు ఏమి రాదు అని. క్లోరోక్విన్ అనేది సపోర్టివ్ ట్రీట్మెంట్ ఉంది, అది ఇంకా పూర్తిగా ప్రూవ్ కాలేదు. సో మనకి ఇప్పుడున్న ఏకైక హోప్ ఏంటంటే, ఒక మంచి వైరస్ వ్యాక్సిన్ కనుక తయారైతే అది మనకి బెస్ట్ హోప్ అన్నమాట. అయితే దీనిలో వ్యాక్సిన్ తయారీకి చాలా స్టెప్స్ ఉంటాయి. మనకి ఒక స్టెప్ చాలా ఫాస్ట్ గా అయిపోయింది. డిసెంబర్ లోనే చైనీస్ వాళ్ళు ఈ వైరస్ యొక్క RNA-ని డీకోడ్ చేసి ప్రపంచానికి అందరికీ షేర్ చేశారు. సో ఆ జెనెటిక్ కోడ్ ఎట్లా ఉంటుంది అనేది మనకి తెలుసు ఆల్రెడీ. కానీ దాని తర్వాత స్టెప్స్ అనేవి రకరకాల వ్యాక్సిన్స్ చేయొచ్చు మనం. ఒకటి ఆ వైరస్ ని చంపి దాన్నే ఇంజెక్షన్ లాగా ఇవ్వచ్చు, లేకపోతే ఏ కారణం చేదైతే ఈ వైరస్ సెల్స్ లోకి వెళ్ళి సెల్స్ ని చంపేస్తుందో ఆ ఒక ప్రోటీన్ ని మాత్రమే తీసి అది మనం పేషెంట్స్ కి ఇస్తే వాళ్ళు దాన్ని, వాళ్ళ శరీరం ఇమ్యూనిటీ దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని అటాక్ చేసి వైరస్ ని చంపేసే అవకాశం కల్పించవచ్చు. లేదు ఆ వైరస్ ఎట్లాంటి మెకానిజం లో సెల్స్ లో పనిచేస్తుందో అటువంటి మెకానిజం గల ఇంకొక లైవ్ వైరస్ ని కానీ, లేకపోతే అది పనిచేస్తున్న mRNA ఒక ఉంటుందన్నమాట, ఆ mRNA కానీ మనం తయారు చేసి పేషెంట్స్ కి ఇవ్వచ్చు. ఇట్లా వ్యాక్సిన్స్ అనేవి రకరకాల వ్యాక్సిన్స్ ఉంటాయి. కానీ ఏ వ్యాక్సిన్ తయారు చేసినా కూడా ఫస్ట్ అది తయారు చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని యానిమల్స్ మీద ట్రయల్స్ చేయాల్సి ఉంటుంది. యానిమల్స్ లో పనిచేస్తుంది అన్న తర్వాత హ్యూమన్ ట్రయల్స్ చేయాల్సి వస్తుంది. హ్యూమన్ ట్రయల్ చేసిన తర్వాత దాన్ని మాస్ ప్రొడక్షన్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్ కి వచ్చి, ఆ డిస్ట్రిబ్యూషన్ లో కూడా ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే ఎవరైతే ఫోర్ ఫ్రంట్ లో, ఇప్పుడు ఎవరైతే సైనికుల్లాగా యుద్ధంలో ముందర ఉన్నారో వాళ్ళకి గన్స్ ఎలాగ ఇస్తామో అట్లా ఈ యుద్ధంలో ముందరగా ఉన్న డాక్టర్స్ కి, నర్సెస్ కి ఫస్ట్ గా ఇవ్వడం, ఆ తర్వాత జనాభాకి ఇవ్వడం. ఇన్ని స్టెప్స్ ఉన్నాయి కాబట్టి మనకి కొద్దిగా డిలే ఉంటుందండి. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే ప్రపంచం వ్యాప్తంగా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఇప్పుడున్న ఆధునికమైన టెక్నాలజీ, మళ్ళీ ఇప్పుడున్న ఆధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో డాక్టర్స్ అందరూ కూడా, వరల్డ్ లో ఉన్న డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ రీసెర్చ్ ని చేసుకుంటూ అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్, చైనా, ఇండియా ఇట్లా అన్ని దేశాలు కూడా వాళ్ళ నాలెడ్జ్ ని షేర్ చేసుకుంటూ ఒక వ్యాక్సిన్ తొందరగా చేసే ప్రయత్నంలో ఉన్నారు. సో మనం ఇప్పుడైతే వెయిట్ చేసి చూడడం తప్ప అండ్ హోప్ చేయడం తప్ప ఎప్పుడు వస్తుంది అని ఎగ్జాక్ట్ గా చెప్పడం కష్టం అండి.
రైట్ సార్, ముందు ఈ వ్యాక్సిన్ తయారులో మీరు చదువుతున్నటువంటి జర్నల్స్ని బట్టి మీరు ఎట్లాగో మెడికల్ జర్నల్స్ రెగ్యులర్ ఫాలో అవుతుంటారు మీరు కానీ ఏ దేశాలు దీంట్లో బాగా యాక్టివ్గా వ్యాక్సిన్ తయారీలో ముందున్నాయి, ఏ ప్రయత్నం బాగా చేస్తున్నాయి? చైనా ఫస్ట్ అండి, ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది కాబట్టి చైనా వాళ్ళు ఫస్ట్ ఉన్నారు. అట్లాగే అమెరికాలో కూడా దీని గురించి వాళ్ళు చాలా ఫండ్స్ దీనికోసం డెడికేట్ చేసి దీనికోసం రీసెర్చ్ లో వాళ్ళు చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఆల్రెడీ. వాళ్ళు కొన్ని గవర్నమెంట్ ఫండెడ్ కంపెనీస్ పనిచేస్తున్నాయి దీని మీద, అట్లాగే ప్రైవేట్ కంపెనీస్ కూడా పనిచేస్తున్నాయి. యూరోప్ లో కూడా, ఎందుకంటే వాళ్ళకి చాలా మార్టాలిటీ ఎక్కువ ఉండి వాళ్ళు చాలా దెబ్బతిని ఉన్నారు కాబట్టి యూరోప్ లో కూడా దీనికి ప్రత్యేకంగా యూనివర్సిటీస్, ఈ మైక్రోబయాలజీ విభాగాలు ఇవన్నీ కూడా ప్రత్యేకించి పనిచేస్తున్నాయి. కానీ ప్రస్తుతం నాకు తెలిసినంత వరకు అయితే చైనా, అమెరికా ముందంజలో ఉన్నాయండి. రైట్ సార్, జనరల్గా వైద్యశాస్త్రంలో నోబెల్ కానీ ఇతర గొప్ప గొప్ప అవార్డులు వచ్చినాయి ఎవరికంటే ప్రైజులు వచ్చింది యూరోప్ వాళ్ళకి ఎక్కువ మందికి వచ్చినాయి వైద్యశాస్త్రం విషయానికి వచ్చినట్టు. కానీ ఇప్పుడు బాగా నష్టపోతుంది యూరోపియన్ కంట్రీస్ అన్ని, ఇటలీ కానీ, ఫ్రాన్స్ కానీ, ఇంగ్లాండ్ కానీ అన్నీ కూడా. మీకేమనిపిస్తుంది ఇందులో వాళ్ళు చేసిన ప్రయోగాలు ఎవరు ముందు వచ్చే అవకాశం ఉంటుంది, ఎవరు తొందరగా ఇస్తారు ఆశ? అంటే మీరు చెప్పిన సిమిలీ అంటే అక్కడ వాళ్ళందరూ చాలా మేధావులు ఉన్నారు, వాళ్ళకి నేబుల్ ప్రైజులు బాగా వస్తున్నాయి కాబట్టి వాళ్ళు త్వరగా కనిపెట్టగలుగుతారు కదా అని ఉండదు. ఒక్కొక్కరికి వాళ్ళ వాళ్ళ రంగంలో గొప్పగా ఉంటుంది. కష్టం, సుఖం, బాధ, దుఃఖం ఎవరికి వాళ్ళగా అన్నట్టుగా ఉంటుంది తప్ప వాళ్ళు చాలా ధనవంతులు, తెలియగల వాళ్ళు కాబట్టి వాళ్ళు కష్టమైనప్పుడు ఏడవకూడదని ఉండదు కదా. ఎంత గొప్పవాడైనా కూడా వాళ్ళు తల్లి చనిపోతేనో భార్య చనిపోతే ఏడ్చేస్తాడు. సో కాబట్టి ఇక్కడ పరిస్థితి భిన్నంగా ఉంది. దాని ఆధారంగానే వాళ్ళు మేధావులు అని చెప్పడానికి లేదు. ఇది చాలా కష్టమైన, క్లిష్టమైన పరిస్థితి. 100 ఏళ్ళకి ఒకసారి వచ్చే గమ్మత్తైన పరిస్థితి మన మానవాళికి వచ్చింది కాబట్టి మనిషి ఊహించలేకపోయాడా అని అంటే మనిషి కొంచెం ఊహించలేకపోయాడా అని అనుకోవచ్చు. మనం అంతా బాగుంటుంది కదా అనే భ్రమలో ఉంటాం ఎప్పటికీ కూడా. సో ఇప్పుడు నిజం చెప్పాలంటే ఒక్క కారణం చేతనే అనేక దేశాధ్యక్షులు కూడా అసలు ఈ వైరస్ ఉందా, ఇదంతా ఏదో కుట్ర, అట్లా ఇట్లా రకరకాల అందరూ అన్నారు. కానీ నిజానికి అది కాదు అని బట్టబయలు అయిపోయేలోగానే వాళ్ళు చాలా అప్పటికి చాలా అన్ని విధాలుగా చితికిపోయారు అందరూ కూడా. అందరూ హ్యాండ్సప్ అని చేతులు ఎత్తేసిన పరిస్థితి ఎందుకు వచ్చిందని అంటే మనం ఊహించలేకపోయాం కాబట్టి మనకు ఒక్కసారిగా మందులు కనిపెట్టడం అన్నది మనకి అవసరం కాబట్టి అన్నది మనం చేసుకోలేం. కాకపోతే ఏంటంటే మనకు ఆల్రెడీ మనకు తెలిసిన పద్ధతులు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి ప్లాస్మా థెరపీ అన్నది ఆల్మోస్ట్ 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటిది. మొదట్లో మనకి ఇటువంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు ఏం చేశారనంటే అటువంటి వాళ్ళ కొన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళకి శరీరంలో మన రోగనిరోధక పెంచడానికి కొన్ని యాంటీబాడీస్ తయారవుతూ ఉంటాయి. సహజంగా మన అందరికీ కూడా మీకు జలుబు దగ్గు వచ్చింది అనుకోండి, వెంటనే ఆ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఉంటే దాన్ని తీసుకోవడానికి కావాల్సిన యాంటీబాడీస్ మన శరీరం తయారు చేసుకుంటూ ఉంటుంది. అంటే మనం స్పెషల్గా మనకి అది గొడవ అయిన చోటి మనం పోలీసులను తెప్పించుకుంటాం. అక్కడక్కడే మామూలుగా పోలీసులు ఒట్టిగా ఏం కనపడరు రోడ్ల మీద, కానీ అక్కడ గొడవ అవుతుందో మాత్రం పోలీసులు బిల్బిల్లాడుతూ దిగుతూ ఉంటారు. ఆ విధంగానే బిల్బిల్లాడుతూ వచ్చే విధంగానే రకరకాల యాంటీబాడీస్ తయారవుతూ ఉంటుంది. స్పెసిఫిక్గా ఆ వైరస్కి కానీ ఆ బ్యాక్టీరియా కానీ తయారయ్యే యాంటీబాడీస్ ఉంటాయి. ఈ ఒక్క చిన్న కాన్సెప్ట్ మనకు 100 ఏళ్ల చరిత్ర దీనికి. సో కాబట్టి పాతకాలం నుంచి కూడా ఇటువంటి వైరస్ వచ్చినప్పుడు మనకు ఆల్రెడీ మన మందులు ఉండవు, ఆల్రెడీ టీకాలు ఉండవు. కాబట్టి అటువంటి వాటి కోసం అనేసి మన వాళ్ళ రక్తంలో ఉన్నటువంటి ఆ యాంటీబాడీస్ తయారవుతారు ఒక జ్ఞానంతో అప్పుడు వాళ్ళు చాలా వరకు కూడా ఆ ప్లాస్మా తిరిగి వాళ్ళకి ఇవ్వడం, అంటే ఇంప్రూవ్ అయినటువంటి వాళ్ళ వ్యక్తులను తీసుకొచ్చేసి ప్లాస్మా ఇవ్వడం. ఆ తర్వాత సామాజిక దృక్కోణంతో మనం వీళ్ళందరినీ చూస్తే తర్వాత ఏమైందంటే ఎవరైతే బాగయ్యారో వాళ్ళందరూ సమాజంలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ద్వారా మిగతా వాళ్ళు కూడా ఒక రకమైన ఇమ్యూనిటీ డెవలప్ అయింది. అంటే రోగ నిరోధక శక్తి వాళ్ళకి డెవలప్ అయింది. దాన్ని హర్డ్ ఇమ్యూనిటీ అన్నాం మనం. ఇదంతా జరగాలంటే కనీసం ఒక 3-4 నెలలు పట్టాలి. అప్పటికి ఈ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు, ఆల్రెడీ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు, ఏసిమ్టమాటిక్గా ఉండి చాలా నిశ్శబ్దంగా యాంటీబాడీస్ తయారు చేసుకున్న వీళ్ళందరూ సమాజంలోకి వెళ్ళిపోవాలి. అంటే మళ్ళీ మనం మీరు చెప్పిన ప్లాస్మా థెరపీ, ప్లాస్మా ట్రీట్మెంట్ సియోల్లో, సౌత్ కొరియా సియోల్లో సక్సెస్ అయింది అంటున్నారు. పూర్తి సక్సెస్ అయినట్ట, అది కూడా ట్రయల్ అన్నట్టు. ఇద్దరు వృద్ధులకు, స్పెషల్లీ 71 సంవత్సరాల వృద్ధుడు, తర్వాత 67 సంవత్సరాల మహిళ వృద్ధురాలికి ఇద్దరికి ట్రీట్మెంట్ చేశారు. వాళ్ళిద్దరూ వెంటిలేటర్ పైన ఉంటే కూడా వెంటిలేటర్ కూడా సపోర్ట్ చేయనటువంటి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి దీంతో సక్సెస్ అయిందని చెప్పి నేను జర్నల్ చదివా. ఈరోజు వచ్చింది అది. మామూలుగా ప్లాస్మా థెరపీ మేము మామూలుగా నెఫ్రాలజీ ప్రాక్టీస్లో మేము రొటీన్గా ఇస్తూ ఉంటాం. అంటే ఎవరికి శరీరంలో వాళ్ళ శరీరానికి హాని చేయగలిగే యాంటీబాడీస్ చాలా ఉధృతంగా ఉంటాయో తయారవడము, అటువంటి రక్తాన్ని ప్లాస్మాని తీసేసి దాంట్లో వాళ్ళ రక్తంలో ఉన్నటువంటి యాంటీబాడీస్ మనం ఆ విధంగా మనం తొలగించడం ద్వారా చేస్తూ అదే సమయంలో వాళ్ళకి సాధారణంగా నార్మల్గా ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తుల యొక్క ప్లాస్మాని వాళ్ళ రక్తంలో పంపించడం ద్వారా వాళ్ళకి కావాల్సిన ప్లాస్మా తిరిగి ఇస్తూ ఉంటాం. కానీ వాళ్ళ రక్తంలో ఉన్నటువంటి చెడు పదార్థాలతో కూడిన ప్లాస్మా మనం తీసేస్తూ ఉంటాం. దీన్ని ప్లాస్మా ఎక్స్చేంజ్ ఆర్ ప్లాస్మా ఫెరసిస్ అంటూ ఉంటారు. ఇది మామూలుగా చేసేది. కానీ ఇక్కడ ఏంటంటే ఇది కన్వాలెసెంట్ ప్లాస్మా అంటారు. అంటే ఇప్పుడు మనకి సమయం లేదు, మందులు లేవు, టీకాలు లేవు, వచ్చే అవకాశం కూడా లేదు. కాబట్టి మన చేతిలో అందుబాటులో ఏది ఉంటే, ఇప్పుడు ఎవడన్నా మనం కొడుతున్నాడు అనుకోండి, అందుబాటులో మన పెన్నున్నా తిరిగి విసి కొడతాం అంతే మన చేతిలో. అదే వాడు పెన్నుతో వాడు చచ్చిపోతాడని కూడా కాదు కదా. బహుశా పెన్ను వాడు తగలరాని చోట వాడు చచ్చిపోయినా ఆశ్చర్యం లేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్లాస్మా ఫెరసిస్ అనేది
ఆ ప్లాస్మా థెరపీ అనేది ఏదైతే చేస్తున్నారో కన్వాలసెంట్ ప్లాస్మా అంటే ట్రీట్మెంట్ తీసుకుని బాగా అయిపోయిన తర్వాత వాళ్ళకి 2 వారాల్లో కావచ్చు, లేదా సిమ్టమ్స్ ఏమి లేకుండా మామూలుగా ఉండి బాగా అయిపోయిన తర్వాత 28 రోజుల తర్వాత అంటే 4 వారాల తర్వాత కానీ ఉన్న వాళ్ళకి ఇప్పుడున్న ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ప్లాస్మా తీసుకొని బ్లడ్ తీసుకుని దాంట్లో ప్లాస్మా సెపరేట్ చేసేసి ఆ ప్లాస్మాని ఎవరైతే రకరకాల కష్టాలతో చనిపోయే స్థితిలో ఉన్నారో వాళ్ళకి ఇస్తున్నారు. అంటే జలుబు దగ్గు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు మనం చూస్తాం 70% మందికి ఎటువంటి వ్యాధి లక్షణాలు ఉండటం లేదని, అలాంటి వాళ్ళకి ఇవి ఇవ్వడంలో అర్థం లేదు. అలా అని చెప్పి సిమ్టమ్స్ చాలా మైల్డ్గా ఉన్న వాళ్ళకి జలుబు దగ్గు వాళ్ళు కూడా ఇచ్చేసి చూసారా ఇది కాస్త ఇచ్చారు అంటే పిచ్చుకుపోయి బ్రహ్మాస్త్రం వేసినట్టుగా ఉంటుంది. ఒకళ్ళు దీన్ని బ్రహ్మాస్త్రమే అనుకుంటే వేయాల్సిన వాళ్ళ మీదే వేయాలి. సో కాబట్టి అక్కడ ఎవరైతే సిక్గా ఉన్నారో ఒక కిడ్నీ ఫెయిల్ అయ్యి, లివర్ ఫెయిల్ అయ్యి, హార్ట్ ఫెయిల్ అయ్యి, లంగ్స్ ఫెయిల్ అయ్యి, లంగ్స్లో నిండా కూడా ప్యాచెస్ వచ్చేసి మొత్తం లంగ్ మొత్తం న్యూమోనియాతో పాడైపోతుంది, లేదా వాళ్ళు అపస్మారక స్థితిలో ఉన్నారు, వెంటిలేటర్ మీద ఉన్నారు, కోమాలో ఉన్నారు, ఆక్సిజన్ బాగా తగ్గిపోతుంది అనుకున్న ఇటువంటి ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళకి ఈ ప్లాస్మా థెరపీ ఇవ్వడం ద్వారా వాళ్ళు బాగవుతున్న సందర్భాలను కొన్ని కేసెస్లో చూశారు. కానీ దీంట్లో కూడా ఆశ్చర్యం ఏం లేదు, ఇది కూడా చాలా ప్రిమెచ్యూర్. అంటే శాస్త్రీయంగా ఎలా అంటే మాకు చాలా నెంబర్లు కావాలి, బోల్డ్ మందిలో చూడగలగాలి, బోల్డ్ అబ్జర్వేషన్ కావాలి, బోల్డ్ మందిని చూసిన అనుభవంతో రకరకాల తప్పులేమీ లేకుండా దాంట్లో చాలా ఖచ్చితంగా నిక్కచ్చిగా ఉన్నటువంటి సమాచారాన్ని మాకు ఇవ్వగలగాలి. అలా ఇవ్వగలిగినప్పుడు మాత్రమే జర్నల్స్లో రకరకాల జర్నల్స్లో పబ్లిష్ అయిన వాటి ఆధారంగా మాత్రమే మేము ఇది శాస్త్రీయంగా నిరూపితమైనటువంటి అంశము కాబట్టి దీన్ని విస్తృతంగా ప్రజల్లో వాడడానికి మాకు వీలవుతుంది అనుకున్న ఒక భావన మేము కలిగి ఉంటాం. అప్పటిదాకా ఇది కేవలం పుస్తకాల్లో ఉంది, మనం వాడొచ్చు. కాబట్టి ఇప్పుడు పుస్తకాలు చదివో లేకపోతే ఫలానా ఎక్స్పీరియన్స్ అంటూ అలా ఏం లేదు. ప్రపంచం అంతా ఒకే రకమైన ఎక్స్పీరియన్స్. ప్రపంచం అందరూ డాక్టర్లు ఒకే రకంగా తెల్లమొహం వేసి చూస్తున్నారు. ప్రపంచంలో ప్రతి ఒక్క దేశాధ్యక్షుడు కూడా ఇది ఎప్పుడు పోతుందా, పీడ విరుగుడవుతుందా అని చూస్తున్నాడు. ఇటువంటి సందర్భంలో మనం శాస్త్రీయత అశాస్త్రీయత అంటూ కాదు, మన చేతిలో ఉన్నటువంటి ఏదైనా కూడా చెప్పాను, ఇంతకుముందు పెన్ అయినా సరే కొడుతున్న వాడిని కొట్టేయచ్చు, బహుశా పెన్ను వెళ్ళి వాడు కన్ను తగులుతుందే వాడు కింద పడిపోతాడు చెప్పలేం కదా. సో ప్లాస్మా థెరపీ ఈ పద్ధతిలో ఉంది కాబట్టి ప్లాస్మా థెరపీ బహుశా అంటే నేను మొదటి నుంచే చెప్తున్నాను, ఈ సమయంలో మన నెంబర్ల గురించి భయపడక్కర్లేదు. కేవలం మనం ఆలోచించాల్సింది సిక్ అయి వెంటిలేటర్ మీద ఉన్నవాళ్ళు, ఇంటెన్సివ్ కేర్లలో ఉన్నవాళ్ళు రాకుండా ఎలా చేయాలి, అంటే ముఖ్యంగా వాళ్ళు ఐసీయూలోకి అడ్మిషన్ కాకుండా ఉండే పరిస్థితి ఎలా తీసుకురావాలి మొదటిది. రెండవది అలా అడ్మిట్ అయిన పరిస్థితి, ఇప్పుడు మనకి జాన్సన్ గారు ఉన్నారు, ఆయన యూకే ప్రైమ్ మినిస్టర్, అతను బోరిస్ జాన్సన్, తను యుఎస్ అతను ఐసీయూలో ఉన్నారు. ఇటువంటి పరిస్థితి మన దేశంలో ఎవరికి రాకుండా ఎంత తక్కువ చేయాలి, ఒకవేళ వాళ్ళు పొరపాటున రాగలిగితే అప్పుడు వాళ్ళని చనిపోకుండా చేయగలిగే మంచి పద్ధతులు ఏంటన్న దాని మీద మనం ఎక్కువగా దృష్టి సారించాలి. సమాజంలో మనం ఏం చేస్తున్నాం అన్నది ఓకే, మనం విచ్చలవిడిగా పరీక్షలు చేయాలి, చాలా చేయాలి, అనేకం చేయాలి. ప్రభుత్వాలు అన్నీ కూడా వాధ్యాసలోనే ఉన్నాయి, అన్ని ప్రభుత్వాలు వాళ్ళ శక్తికి మించి పనిచేస్తున్నాయి. నిజంగా చెప్పాలంటే మన భారతదేశం అంతా కూడా ఒక తాటికి వచ్చినటువంటి భావన మొట్టమొదటిసారిగా మా అందరికీ కలుగుతుంది. మా జనరేషన్లో అవుతుందో లేదో అనుకున్నాం, కానీ మేము చూడగలుగుతున్నాం దేశం అంతా కూడా ఒకటే, ప్రపంచం అంతా ఒకటే అనే ఒక భావన. కాబట్టి ఈ సందర్భంలో కిడ్స్ బాగా ఉన్నప్పుడు చాలామంది చేయడము, ముఖ్యంగా ఇటువంటి కొత్త థెరపీస్ ఏదైనా సరే పాత థెరపీ అయినా కాయి ఉండవచ్చు. కాబట్టి ఈ థెరపీ ద్వారా చనిపోయే అవకాశం చాలా వరకు తగ్గించగలిగితే మాత్రం మనం చాలా వరకు ఈ గండంలోంచి గట్టెక్కడమే కాదు, మనం చాలా దీని మీద విజయం సాధించడంలో మనం కృతకృత్యులయ్యామని చెప్పడానికి మాత్రం మోటార్లు తగ్గించుకోవడం ద్వారా మాత్రం మనకు సాధ్యమవుతుంది. రైట్ సార్, ఒక బ్రేకింగ్ చూస్తున్నాం. సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఒక ఆదేశం చేసింది. మొత్తం కరోనా టెస్టులన్నీ కూడా గవర్నమెంట్ ల్యాబ్లో కానీ లేకపోతే ప్రైవేట్ ల్యాబ్లో కానీ ఇప్పటికే ఐసీఎంఆర్ కొన్ని ప్రైవేట్ ల్యాబ్స్కి అనుమతి ఇచ్చింది ఈ COVID-19 టెస్ట్ చేయడం కోసం. వాటిని పూర్తిగా ఉచితంగా టెస్ట్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పటికే గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో ఫ్రీ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే ఈ మధ్యలోనే ఐసీఎంఆర్ కొన్ని ప్రైవేట్ ల్యాబ్స్ కూడా అనుమతి ఇచ్చింది టెస్ట్ చేయడానికి. సో ఈ టెస్టులన్నీ కూడా పూర్తిగా ఫ్రీగా చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ భరత్ నాయుడు తెలుసుకుందాం. భరత్, ఈ ఫ్రీ టెస్ట్ల గురించి ఐసీఎంఆర్ ఇప్పటికీ కొన్ని ల్యాబ్స్కి పర్మిషన్ ఇచ్చింది కదా, సో ఇప్పుడు సుప్రీంకోర్టు వచ్చినటువంటి ఆదేశాలకు సంబంధించి ఏంటి అప్డేట్స్ ఏంటి? సుప్రీంకోర్టులో ఒక పిల్ దాఖలైంది, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. అదేంటంటే ఇప్పుడు కేవలం ప్రభుత్వ ల్యాబొరేటరీలో మాత్రమే కరోనా టెస్టులు ఉచితంగా చేస్తున్నారు, కానీ ప్రైవేట్ ల్యాబొరేటరీస్ చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో మొత్తం 132 ప్రభుత్వ ల్యాబొరేటరీస్లో టెస్ట్ చేస్తున్నారు, కానీ సరిపోవట్లేదు శాంపిల్స్. ఒక్కో ల్యాబొరేటరీ రోజుకు 100-150 టెస్టులు చేయగలుగుతుంది, అంతకంటే ఎక్కువ చేయడానికి వీలు పడట్లేదు. ప్రైవేట్ ల్యాబ్స్కు పర్మిషన్ ఇచ్చారు, దాదాపు 60 వరకు NABL అక్రిడేషన్ ఉన్న ల్యాబొరేటరీస్కి అనుమతి ఇచ్చారు. కానీ ఆ ప్రైవేట్ ల్యాబొరేటరీస్ని ఉచితంగా చేయమని గవర్నమెంట్ అడ్వైజ్ చేసింది, కానీ దాన్ని ఎవ్వరు కూడా పాటించట్లేదు. వాళ్ళు మ్యాక్సిమం లిమిట్ పెట్టారు, 4,500 రూపాయలు మ్యాక్సిమం లిమిట్తో వాళ్ళు టెస్ట్ చేయొచ్చు, అంతకంటే ఎక్కువ వసూలు చేయరాదు అన్నారు. మోస్ట్ ఆఫ్ ది ప్రైవేట్ ల్యాబొరేటరీస్ ఏదైతే మ్యాక్సిమం లిమిట్ పెట్టిందో దాన్నే ఛార్జ్ చేస్తున్నాయి. ఇప్పుడు 4,500 రూపాయలు వాళ్ళు కరోనా టెస్ట్ చేయించుకోవాలంటే ఛార్జ్ చేస్తున్నారు. దీని మీద సుప్రీంకోర్టులో ఒక వ్యక్తి
పిల్ దాఖలు చేశాడు. దాని మీద కొద్దిసేపటి క్రితం సుప్రీంకోర్టు తన ఆదేశాలు ఇచ్చింది. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ రవీంద్ర భట్ నేతృత్వంలోని ధర్మాసనం. నేను ఆదేశాలని చదివి వినిపిస్తాను. We find prima facie substance in the submission of petitioner that at this time of national calamity permitting private labs to charge 4,500 అంటే ఒక జాతీయ విపత్తు లాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇటువంటి సందర్భంలో 4,500 రూపాయలు ప్రైవేట్ ల్యాబొరేటరీస్ ఛార్జ్ చేయడం అన్నది సరికాదు. COVID-19 may not be within means of a large part of population of this country and no person be deprived to undergo the COVID-19 test due to non-payment of capped amount of ₹4,500. అంటే దేశంలో ఉన్న ఒక్క వ్యక్తి కూడా 4,500 రూపాయలు చెల్లించే స్తోమత లేక కోవిడ్ టెస్ట్ చేయించుకోవడానికి అవకాశం ఉండకూడదు. అందుకని ఇట్ ఈస్ సబ్మిటెడ్ బిఫోర్ అస్ దట్ గవర్నమెంట్ ల్యాబొరేటరీస్ ఆర్ కన్సర్న్ ద COVID-19 టెస్ట్ ఈస్ కండక్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. గవర్నమెంట్ ల్యాబొరేటరీస్ ఉచితంగానే చేస్తున్నాయి. ద ప్రైవేట్ హాస్పిటల్స్ ఇన్క్లూడింగ్ ల్యాబొరేటరీస్ హ్యావ్ అన్ ఇంపార్టెంట్ రోల్ టు ప్లే ఇన్ కంటైనింగ్ ది స్కేల్ ఆఫ్ పాండమిక్ బై ఎక్స్టెండింగ్ ఫిలాంథ్రోపిక్ సర్వీసెస్ ఇన్ ద అవర్ ఆఫ్ నేషనల్ క్రైసిస్. జాతి మొత్తం కూడా క్రైసిస్లో ఉన్నప్పుడు ప్రైవేట్ ల్యాబ్లు కూడా కీలక పాత్ర పోషించాలి. సో వీ సాటిస్ఫైడ్ దట్ ద petitioner had made out a case for issuing a direction to the respondent to issue necessary direction to accredited private labs to conduct free of cost COVID-19 test. సో ఫ్రీ కోవిడ్ టెస్ట్ నిర్వహించాలి ఒకటి. రెండవది ఆ ఫ్రీ టెస్ట్ నిర్వహించినందుకు ప్రభుత్వం వాళ్ళకేమైనా చెల్లించాలా, ప్రభుత్వం దాన్ని రియంబర్స్ చేయాలా వద్దా అన్న విషయంలో తర్వాత నిర్ణయం తీసుకుంటాం. బట్ ఇప్పుడు ప్రతి ఒక్క ప్రైవేట్ ల్యాబ్ కూడా ఉచితంగానే పరీక్షలు అందించాలి. ఇది జాతీయ విపత్తు లాంటి అవసరం అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ ప్రైవేట్ ల్యాబ్కు ప్రభుత్వం డబ్బులు చెల్లించాలా లేదా అన్నది తర్వాత నిర్ణయిస్తామని చెప్పింది. సో ఈ ఆర్డర్స్ ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ అవుతాయి అన్లెస్ గవర్నమెంట్ ఇంకేమైనా సుప్రీంకోర్టు ఏమైనా రిక్వెస్ట్ చేస్తే తప్ప. ఇప్పుడు ఈ నిమిషానికైతే ప్రైవేట్ ల్యాబ్స్ ఉచితంగా COVID-19 టెస్ట్ జరపాల్సిందే అంటూ సుప్రీంకోర్టు జాతీయ విపత్తు సమయంలో అందరూ కూడా ఏకం కావాలని పిలుపునిచ్చింది. కానీ భరత్, ఇప్పటికే చాలా ప్రైవేట్ ల్యాబ్స్ ICMR నుంచి అనుమతి తెచ్చుకున్నటువంటి ప్రైవేట్ ల్యాబ్స్ కూడా 4,500 దానికి అంతే 4,500 కంటే ఎక్కువ తీసుకోవద్దని చెప్పి రేట్ డిసైడ్ చేసిన తర్వాత, ఫీజు డిసైడ్ చేసిన తర్వాత చాలామంది అది మాకు సరిపోదనుకోనో లేకపోతే వాళ్ళ ఖర్చులు, ఎందుకంటే టెస్టింగ్ కిట్స్ కూడా చాలా కాస్ట్లీగా ఉన్నాయి. సో వాటితో సరిపోదని చెప్పి చాలామంది ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు. మన హైదరాబాద్లో చూస్తున్నాం. హైదరాబాద్లో దాదాపు 8కి పైగా ప్రైవేట్ ల్యాబ్స్కి అనుమతి వచ్చింది. కానీ ఎవరు కూడా ఇప్పటిదాకా స్టార్ట్ చేయలేదు. ఒకరు బోర్డు పెట్టారు కానీ ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా ఆపేసినారు. ఎందుకంటే అందులో ఆ ఫీజులో మాకు వర్కౌట్ కాదు అని. అంటే ICMR ఏం చెప్పింది, మ్యాక్సిమం లిమిట్ 4,500 పెట్టింది. 4,500 కంటే ఎక్కువ ఛార్జ్ చేయడానికి వీల్లేదు, కానీ మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తే సంతోషిస్తామని చెప్పింది. కానీ ఎవ్వరు కూడా ప్రైవేట్ ల్యాబొరేటరీస్ ఈ సమయంలో కూడా వాళ్ళు కలిసి రావట్లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ పక్కన పెట్టండి, 500, 1,000 రూపాయలు కూడా చేయొచ్చు. ఇప్పుడు ప్రభుత్వం చేయట్లేదా? ఎక్కువ టెస్టులు చేసిన కొద్దీ ఆటోమేటిక్గా వాళ్ళకు రెవెన్యూ కూడా అదే విధంగా వస్తుంది. తక్కువ టెస్టులు చేస్తే ఇబ్బంది లేదు. 500, 1,000 పెడితే చాలామంది చేసుకుంటారు, కానీ 4,500 ఉండటంతో చాలామంది చేసుకోవట్లేదు. సో ఏదైతే మ్యాక్సిమం లిమిట్ పెట్టిందో 4,500, అదే 4,500ని చాలా ల్యాబొరేటరీస్ ఛార్జ్ చేస్తున్నాయి. ఇప్పుడు ముంబైలో ఒకే రోజు 100 కేసులు వచ్చాయి. హైదరాబాద్లో కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. కొన్ని ప్రైవేట్ ల్యాబొరేటరీస్ అనౌన్స్ చేశాయి, మేము 4,500కు ఛార్జ్ చేస్తామని. సో ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రతి ప్రైవేట్ ల్యాబ్ రిజెక్ట్ చేయడానికి వీల్లేదు, ఫ్రీగా టెస్ట్ చేయాల్సిందే. వాళ్ళకు మళ్ళా కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వం రియంబర్స్ చేస్తుందా లేదా అన్నది తర్వాత డిసైడ్ చేస్తామని సుప్రీంకోర్టు చెప్పింది. రైట్, ఓకే భరత్. చాలా ఒక రకంగా చాలామందికి డౌట్ ఉన్న వాళ్ళందరూ కూడా గాంధీ హాస్పిటల్కి లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎక్కడైతే శాంపిల్ కలెక్షన్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ పోవడానికి కొద్దిగా వెనక ముందు ఆడుతున్న పరిస్థితి ఉంది. సో దీంతో ప్రైవేట్ ల్యాబ్స్ అన్ని ముందుకు వచ్చేసి అందులో ఫ్రీగా వాళ్ళు టెస్ట్ చేస్తారంటే నిజంగా చాలామందికి అందుబాటులో వస్తుంది, చాలా మంచిది కూడా. కరోనా వైరస్కి వ్యాక్సిన్ ఇప్పుడు వస్తుంది, అప్పట్లోగా నష్టం ఎట్లా ఉంటుంది దాని గురించి మాట్లాడుతున్నాం. మరొకసారి గాంధీ హాస్పిటల్ డాక్టర్ రాజారావు గారితో మాట్లాడదాం. రాజారావు గారు, హైడ్రాక్సీ క్లోరోక్విన్ అనేది ఇప్పుడు అంతకుముందు కేవలం డాక్టర్లకి మీకు మాత్రమే తెలిసినటువంటి ఆ ఫార్ములా కావచ్చు, లేకపోతే ఆ మెడిసిన్ ఇప్పుడు ట్రంప్ చేసినటువంటి ప్రకటన మొత్తం అందరికీ ఓపెన్ అయిపోయింది.
హైడ్రాక్సీ క్లోరోక్విన్తో నిజంగానే పూర్తిగా తగ్గిపోతుందా? ఇప్పుడు మీరు వాడుతున్నటువంటి ప్రోటోకాల్ కూడా దాన్నే ఫాలో అవుతున్నారు మీరు కూడా? హైడ్రాక్సీ క్లోరోక్విన్ తోటి పూర్తిగా తక్కువైపోతుంది అంటానికి అట్లా ఏం లేదండి. కాకపోతే ఇంతకుముందు వాడిన దేశాల్లో కొంచెం దానికి ఉన్న యాంటీవైరల్ ప్రాపర్టీస్ వల్ల ఈ లంగ్స్లో కొంచెం ఫైబ్రోసిస్ అనేది కూడా కొంచెం తగ్గి ఇట్లా సివియర్గా అంటే ఈ లక్షణాలు సివియర్ కాకుండా వేరే ఆర్గాన్స్ ఫెయిల్ కాకుండా ఒక ఆపుతుంది అన్న ఒక దీంతో వాడుతున్నాము. అట్లా కొందరిలో అవి బెనిఫిషియల్ ఎఫెక్ట్ చూపిస్తున్నాయి, కొందరిలో అవి వాడిన వాళ్ళు కూడా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అవి పూర్తిగా ఆపుతాయి, దాంతో అదే ట్రీట్మెంట్ మొత్తం కరోనా వైరస్కి అనడానికి లేదు. ఇది కాకుండా మనం హైడ్రాక్సీ క్లోరోక్విన్ని ప్రొఫిలాక్సిస్గా వాడుతున్నాము. ప్రొఫిలాక్సిస్గా అంటే అందరూ వేసుకోవటం కాదు, ఎవరైతే పాజిటివ్ కేసులకి ట్రీట్మెంట్ ఇస్తున్నారో అంటే ఆల్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఎవరన్నా కానివ్వండి, డాక్టర్ కానివ్వండి, సిస్టర్ కానివ్వండి, లేకపోతే వేరే శానిటరీ వర్కర్స్ కావండి, ల్యాబ్ పీపుల్ కానీ ఎవరైనా కానీ పాజిటివ్ పేషెంట్స్ని ట్రీట్ చేసే వాళ్ళల్లో ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్ని ఫస్ట్ డే అంటే ఫస్ట్ వీక్ 400 mg 2 tablets తిన్న తర్వాత ట్వైస్ వేసుకుంటారు. తర్వాత వీక్లీ వన్స్ 400 mg అట్లా 7 వారాలు వాడుతున్నాం. దీంతో కరోనా వైరస్ రాదు అని కాదు, ఒకవేళ కరోనా వైరస్ సోకినా కూడా ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్ కాన్సన్ట్రేషన్ లంగ్స్లో ఎక్కువ ఉండటం వల్ల డేంజరస్ న్యూమోనియాస్ ఇవి రాకుండా ఉండి పెద్దగా మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్కి పోయే అవకాశం ఉండదు అని ఒక హోప్ తోటి మనం వాడుతున్నాం. దీనికి ఈ ట్రంప్ వల్ల అంటే దాన్ని వేరే విధంగా తీసుకున్నారు. ట్రంప్ చేసింది కూడా ఏంటి, ఆ ఎఫ్డిఏ అప్రూవల్ అంటారు. ఆ ఎఫ్డిఏ అప్రూవల్ ఏంది, యూఎస్లో ఏ మందు వాడటానికి ఉండదు. సో ఎఫ్డిఏ అప్రూవల్కి అప్లై చేయాలి, దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఇది న్యాచురల్ కెలామిటీ, వాళ్ళ నేషనల్ ప్రతి దేశాన్ని వణికిస్తున్న కెలామిటీ కాబట్టి అప్పుడు దాకా టైం వేస్ట్ కాకుండా ఆయన ఎఫ్డిఏ అప్రూవల్ ఇచ్చారు. దాన్ని వేరేగా తీసుకొని దానికి మొత్తం ట్రీట్మెంట్ హైడ్రాక్సీ క్లోరోక్విన్ అని మన దగ్గర కూడా హైదరాబాద్లో ఉన్న అన్ని మెడికల్ షాప్లో కూడా హైడ్రాక్సీ క్లోరోక్విన్ అన్ని కూడా స్టాక్స్ అన్నీ కూడా లేపేశారు. అంత వాడటం అనేది అది కరెక్ట్ కాదు. అది డాక్టర్ ఈ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడటం అనేది చాలా డేంజర్. దీంతో హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే క్యూటీ ప్రొలాంగేషన్ అంటాము, దానివల్ల సడన్ డెత్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎస్పెషల్లీ పెద్దవాళ్ళలో కానీ, డయాబెటీస్ హైపర్టెన్షన్ ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా వీటిలో చాలా జాగ్రత్తగా చూసి వాడవలసి ఉంటుంది. అందుకే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏ మందు కూడా హైడ్రాక్సీ క్లోరోక్విన్ కూడా వాడవద్దు. ఓన్లీ డాక్టర్స్ ఎవరైతే పాజిటివ్ పేషెంట్స్ని ట్రీట్ చేస్తున్నారో, లేకపోతే పాజిటివ్ పేషెంట్కి దగ్గరగా ఉన్న వాళ్ళకి సర్వ్ చేస్తున్న వాళ్ళు, లేకపోతే వాళ్ళ కాంటాక్ట్స్ కూడా తీసుకోవచ్చు. అది డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో మాత్రమే. వాళ్ళంతటి వాళ్ళు హైడ్రాక్సీ క్లోరోక్విన్ తీసుకోవటము అట్లా కాదు. మనం పాజిటివ్ పేషెంట్స్లో కూడా అందరికీ హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇవ్వట్లేదు. సివియర్గా ఉన్న వాళ్ళు, ఇట్లా బయోలెటరల్ న్యూమోనైటిస్ లేకపోతే మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళలో మాత్రమే ఈ మందుల్ని మనం వాడుతున్నాము. అంతేగాని ఈ కరోనా పాజిటివ్ పేషెంట్స్లో కూడా అందరిలో మనం వాడట్లేదు. సో ఎట్లా పడితే అట్లా హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడటానికి వీల్లేదు. మీరు ఉండండి సార్, మళ్ళీ వస్తుంది. ఒకటి, ఇప్పుడు మన దగ్గర హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఆ ప్రోటోకాల్ కొంతమందికి సక్సెస్ అయింది, కొంతమందిని వాడితే సక్సెస్ అయింది. కానీ ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ లేకపోతే అమెరికాలో వాళ్ళు పూర్తిగా దీన్ని ఇప్పటిదాకా వాడట్లేదా? వాడినా కూడా అక్కడ అది రిజల్ట్ ఇవ్వట్లేదు. అంటే ప్రిలిమినరీగా వచ్చిన స్టడీస్ ఆధారంగా ఒక నిర్ణయాన్ని తీసుకొని మామూలు ఎలా పైలట్ స్టడీస్ అని ఉంటాయి. పైలట్ స్టడీస్లో ఏంటంటే కొద్ది మందిలో చేసిన అబ్జర్వేషన్స్ని ఒక చిన్న గ్రూప్లో చెక్ చేస్తారు ఫస్ట్. ఆ తర్వాత ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్స్లో చాలా పెద్ద నెంబర్లు అంటే స్టాటిస్టికల్ సిగ్నిఫికెన్స్ రావడానికి ఇంతమందిని ఈ పరీక్షలో ఇటువైపు ఇంతమంది ఇటు పక్క పెట్టి చూస్తేనే ఇది మాత్రమే ఇది నిజంగా సైంటిఫిక్గా నిజం అని చెప్పగలిగే ఒక పద్ధతి ఉంటుంది. శాంపుల్ సైజ్ అంటారు దాన్ని. ఆ విధంగా ఇటుపక్క అటుపక్క రెండు వైపులా నెంబర్ సరిపడే విధంగా ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ పేషెంట్స్ని తీసుకొని అటువంటి లక్షణాలతో చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి అవి. ఇదేమంత చిన్న విషయం కాదు. ఇప్పుడు ఎఫ్డీఏ అని మనం చాలా సులభంగా మాట్లాడుకుంటున్నాం, కానీ మనం అసలు ఎఫ్డీఏ అన్నది వాళ్ళని ఒప్పించాలంటే వాళ్ళ తాతలు దిగిరావాలన్నట్టుగా ఉంటుంది. వాళ్ళంత సులభం కాదు. కాబట్టి ఏ మందు మార్కెట్లోకి వచ్చినా కూడా ఆ మందు చాలా 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 బోల్డ్ అంత
పర్యవేక్షణ ఆధారంగా చేసినటువంటి నిర్ణయాలు అవన్నీ కూడా బోర్డుని కఠినమైనటువంటి పరీక్షలకు ఎదుర్కొంటాయి అవన్నీ కూడా. కాబట్టి పేషెంట్స్ చాలా సులభంగా ఏదో మందు వచ్చేసింది, డాక్టర్లు వాళ్ళు డబ్బు కోసం రాశారు, నాకు వెళ్ళగానే ఒక చాంతాడంత లిస్ట్ ఇచ్చాడు మందులు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఒక్కొక్క మందు రావడానికి బయటికి బోర్డు అంత కష్టం ఉంటుంది, దాంట్లో చాలా మేధస్సు ఉంటుంది, చాలా డబ్బు కూడా ఖర్చు అవుతుంది, అంత సులభమేం కాదు. ఆయన ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఇప్పుడు కొంచెం త్వరగా వేగిరపడే విధంగా ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా చిన్నగా అయ్యేలా చేసి వాళ్ళు చాలా తొందరగా టాబ్లెట్ తెప్పించుకుంటున్నారు. అయితే ప్రిలిమినరీ రిపోర్ట్స్ మేము చదివాము, దాంట్లో క్లోరోక్విన్ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే బాగయ్యారో వాళ్ళలో కొంతమంది బాగైన వరకే తీసుకున్నారు. కానీ బాగా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళలో కొంతమంది సగానికి పైగా తిరిగి వెనక్కి వచ్చేసి అంతకంటే పెద్ద జబ్బుతో వచ్చి వాళ్ళు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళని తీసుకోలేదు, కేవలం వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయేదాకా మాత్రమే చూశారు. ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు తిరిగి వచ్చారు, వాళ్ళు అంతమంది చనిపోయారు కూడా కొంతమంది తిరిగి వచ్చి. ఈ విషయాన్ని వాళ్ళు పట్టించుకోకుండా కేవలం ఇలా ఈ టాబ్లెట్ ఇస్తే ఇప్పటిదాకా బాగారన్న విషయం చెప్పారు. తీసుకున్న వాళ్ళు కూడా చాలా చిన్న జబ్బులు ఉన్నటువంటి వాళ్ళు. సో కాబట్టి ఈ క్లోరోక్విన్ అప్పుడే మనం అనుకోకర్లేదు. కాకపోతే యూఎస్ దగ్గర డేటా పకడ్బందీగా ఉన్న, యూరోప్ దగ్గర బ్రెజిల్ లాంటి దేశాలు చాలా భావోద్వేగపూరితంగా ఏదో హనుమంతుడు సంజీవిని తెచ్చినట్టుగా మీరు మాకు ఆ మందు పంపించండి అని మన మోడీ గారికి రాసిన సందర్భం మనం చూస్తున్నాం ఇక్కడ. అయితే ఇక్కడ ఏంటంటే ఆ మందుకు గొప్ప శక్తి ఉందా లేదా ఇప్పుడు చెప్పడం చాలా కష్టం. నేను అనుకోవడం ఏంటంటే వాళ్ళు రకరకాల గ్రూప్స్లో రకరకాల పరీక్షలు చేయడానికి వాళ్ళకి కావాల్సిన సరంజామా వాళ్ళంతా తెచ్చిపెట్టుకుంటున్నారు. అంతేకాని ఈ మందును అప్పుడే గొప్పది, చాలా గొప్పది, ఇప్పుడే చాలా ఇది ఇచ్చిన వాళ్ళందరికీ చటకన లేచి కూర్చుంటారని చెప్పేంత మంచిది ఇప్పుడే మనం ఆల్సిన అవసరం లేదు. కాలం నిర్ణయిస్తుంది ఆ విషయాన్ని. దీంతో పాటుగా రకరకాల ఇతరత్ర మందులు కూడా ఉంటాయి. రకరకాల మందుల్ని నిజంగా వైరస్కి వ్యతిరేకంగా చేసే మందులు కనిపెట్టడం అన్నది అమెరికా లాంటి దేశాల్లో అసాధ్యమైనటువంటి విషయం కాదు. మళ్ళీ చెప్తున్నాను, చాలా మందికి అమెరికా ఏదో కష్టంలో ఉంది కాబట్టి దాని ప్రభావం తగ్గింది, దాని ప్రాబల్యం తగ్గింది, దాని వైభవం అంతా కూడా వెనకటి మాట అనే ఒక భావన ఏదైతే వస్తుందో అది నిజం కాదు. మన ప్రపంచం మొత్తంలో కూడా శాస్త్రీయ రంగంలో కానీ విద్యా వైద్య రంగంలో కానీ అత్యద్భుతమైన ప్రగతి సాధించిన మహాదేశం అంటే అది డెఫినెట్గా అది అమెరికా మాత్రమే. యూరోప్స్ కూడా అలాగే ఉంటాయి, యూరోప్ దేశాలు కూడా. కాబట్టి వాళ్ళకి ఏదో తాత్కాలికంగా వాళ్ళకి ఏదో సెట్ బ్యాక్ జరిగింది కాబట్టి వాళ్ళకి ఏదో అయిపోతుంది అనుకోవడం లేదు. నేను చెప్పండి, వాళ్ళందరూ బాగుండాలని కోరుకోవడం మనకు కూడా చాలా మంచిది. ఈ సంబంధంలో మన పక్కవాడు బాగుంటేనే మనం బాగుంటామనే భావన ఉంది కాబట్టి ఆ దేశాలు బాగుండడం అనేది మన దేశానికి చాలా ముఖ్యం. ఎందువల్ల అంటే శాస్త్రీయ విజ్ఞాన రంగంలో వాళ్ళు సాధించిన ప్రగతి అనన్య సామాన్యమైనది. మనలాంటి దేశాలకి చాలా సమయం పడుతుంది. కాబట్టి వాళ్ళ ద్వారా మనం ఈ సందర్భంలో మంచి మందులు కానీ వ్యాక్సిన్లు కానీ తెచ్చుకోవడం అన్నది మనకు కూడా చాలా మంచిది. మన దేశభక్తి మనకు బాగా ఉంటే ఉండవచ్చు కాక, కానీ ఎదుటి మనిషిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తించడం కూడా మనకు మంచిగా ఉండడం అన్నది ఒక మంచి సహజ గుణం, మంచి గుణం. అది ఇప్పుడు మనందరికీ అనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ లేకపోతే అమెరికా క్రైసిస్లో ఉన్నాయి కదా, సో వాళ్ళకంటే మనమే బెటర్ అన్నట్టు లేదు. అది తాత్కాలిక నెంబర్లు చూసి అలా అనుకోకర్లేదు. బెటర్ అనేది మనకి ఎప్పుడు మన జబ్బు మనం తలుచుకుంటూ ఉంటాం. అది మనకు మొదటి నుంచి మన భారతీయులకు ఉన్నటువంటి మంచి లక్షణం అదొకటి. కాకపోతే ఏంటంటే ఎదురు మనుషుల గొప్పతనాన్ని మనం ఉపయోగించుకోగలగాలి, తప్పేం లేదు దాంట్లో. ఈ సందర్భంలో వాళ్ళు చాలా తొందరగా కోలుకోవాలని, వాళ్ళ దేశాలు చాలా తొందరగా బాగా కావాలని, ఆ దేశాలకు ఇటువంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవడం అనేది కొత్త విషయం ఏమి కాదు వాళ్ళకి. అలానే వాళ్ళకి పెద్ద గొప్ప విషయం అనుకోవడం అంటే ప్రపంచం మొత్తం ఉంది కాబట్టి మనం అలా చూస్తున్నాం కాబట్టి వాళ్ళు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు సాధించగలుగుతారు. డెఫినెట్లీ యూరోప్ దేశాలు, అమెరికా దేశాలు, చైనా అయినా కూడా తొందరగా మందులు టీకా తీసుకొచ్చేస్తుంది, మనం భయపడక్కర్లేదు. కాకపోతే ఏంటంటే మన దేశం ఒక భాగస్వామ్యం కూడా దాంట్లో గొప్పగా ఉంటే చాలా మంచిది అన్నది వ్యక్తిగతంగా నా అభిప్రాయం. ఆల్రెడీ అమెరికాకు చెందినటువంటి మోడర్నా ఫార్మా ఆల్రెడీ స్టార్ట్ చేసింది. వాళ్ళు దాదాపు ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ కూడా వచ్చేసినారు అని అంటున్నారు. పూర్తి డీటెయిల్స్ రావాల్సి ఉంది, చూద్దాం. మనతో జాయిన్ అవుతున్నారు లండన్ నుంచి డాక్టర్ సోమయ్య ఆర్య గారు. సోమయ్య గారు లండన్లో ఆల్రెడీ సర్జన్గా పనిచేస్తున్నారు. సోమయ్య గారు, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు నిజానికి బాగా నష్టపోతున్నటువంటి కంట్రీస్లో బ్రిటన్ కూడా ఒకటి. అక్కడ ఏం ట్రీట్మెంట్, ఏ ప్రోటోకాల్ ఫాలో అవుతున్నాయి? ఇక్కడైతే ఆల్రెడీ మన ఇండియాలో దాదాపు 10% కంటే ఎక్కువ సక్సెస్ అవుతున్నాయి, చాలామంది రికవర్ కూడా అవుతున్నారు. అక్కడ మీ ప్రోటోకాల్ ఏంది ఒకటి? రెండోది, వ్యాక్సిన్ సంబంధించి ఏమైనా ప్రయోగాలు జరుగుతున్నాయా అక్కడ? ఏమైనా హోప్ఫుల్గా ఉందా? ప్రోటోకాల్ అంటే దాదాపుగా మేము ఐ థింక్ లండన్ లో ఫాలో అయ్యేదైతే చైనాలో ఫాలో అయింది, స్పెయిన్ లో, ఇటలీలో ఫాలో అయింది, లండన్ లో కూడా అదే ఫాలో అవుతున్నారు. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హ్యాండ్స్ వాష్ చేసుకోవడం ఒకటి, సోషల్ డిస్టెన్స్ అంటే 2 meters డిస్టెన్స్ లో మెయింటైన్ చేయడం, ఎవరికైతే దగ్గు జ్వరము వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి దూరంగా ఉండడము, చేతికి రుమాలు కానీ లేకపోతే టిష్యూ పేపర్ కానీ పెట్టి దగ్గు వచ్చినప్పుడు అది యూజ్ చేసి మళ్ళీ వెంటనే త్రో చేసేసి హ్యాండ్స్ వాష్ చేసుకోవడం, ఇవనేది ప్రపంచం మొత్తం మీద ఫాలో అవుతున్న పద్ధతులు. యూకేలో కూడా అదే ఫాలో అవుతున్నాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ వ్యాక్సిన్ కి వస్తే మాత్రము వ్యాక్సిన్ రావడానికి కనీసం నాకు తెలిసినంత వరకు అయితే ఇంకా 12 months నుంచి 18 months పడుతుండొచ్చు. లేటెస్ట్ గా ఇప్పుడు యుఎస్ నుంచి ఒక పేపర్ ట్రయల్ మొదలైంది సియాటిల్లో. వాళ్ళు ఆల్రెడీ ఎందుకంటే ఒక వైరస్ మీద పనిచేస్తున్నారు, మర్స్ అనే వైరస్ మీద. మీరు పేరు విన్నారో లేదో, మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అని, ఈ కోవిడ్ కి సంబంధించిన వైరస్ అన్నమాట.
వాళ్ళు ఆల్రెడీ దాని మీద వ్యాక్సిన్ కి ట్రయల్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కొంచెం ఈజీ అయింది ఈ దీని మీద కూడా వ్యాక్సిన్ తయారు చేయడానికి. వ్యాక్సిన్ తయారు చేయడంలో ఆల్మోస్ట్ ఒక 6 దశలు ఉంటాయి. వాళ్ళు డైరెక్ట్ గా 3rd స్టేజ్ లోకి వెళ్ళారు, అంటే హ్యూమన్ వాలంటీర్స్ లోకి డోస్ ఇచ్చి ఇప్పుడు ట్రై చేస్తున్నారు అనమాట. అయినా కూడా ఇంకా కనీసం 1 year నుంచి 18 months పడుతుండొచ్చు మనకి అప్రూవల్ అయ్యి హ్యూమన్స్ లో రెగ్యులర్ గా వాడడానికి. యూకేలో ఏమి ఎక్కడ వ్యాక్సిన్స్ మాత్రం ఏమి వాడట్లేదు. మెడికేషన్స్ లైక్ ఇప్పుడు క్లోరోక్విన్ గురించి మాట్లాడుతున్నారు, ఇందాక శ్రీభూషణ్ రాజు గారు మాట్లాడారు, అది కూడా వాడట్లేదు. ఎందుకంటే WHO క్లియర్ గా రికమెండ్ చేస్తుంది ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టివ్ అని చెప్పేసి క్లోరోక్విన్. సో ఏమైనా వాళ్ళకి సపోర్ట్ ట్రీట్మెంట్, ఒకవేళ దగ్గు జలుబు ఉండి శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా లేకపోతే ఇంట్లో ఉండమని చెప్తున్నాము. ఒకవేళ శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా ఉంటే మాత్రం హాస్పిటల్కి ఫోన్ చేయడం కానీ లేకపోతే జనరల్ ప్రాక్టీస్ గారికి ఫోన్ చేసేసి ఫస్ట్ అసెస్ చేయాలి సిమ్టమ్స్. ఒకవేళ వాళ్ళ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి వాళ్ళకి డెఫినెట్ గా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ట్రీట్మెంట్ కావాలంటే కనుక వాళ్ళని అడ్మిట్ చేసి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో పెడుతున్నాం. జనరల్గా వ్యాక్సిన్ విషయానికి వచ్చినట్టయితే ఇజ్రాయెల్, తర్వాత ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ వీటికి మంచి పేరు ఉంది ముందు నుంచి కూడా. సో ఇప్పుడు అంటే అమెరికా ఇట్లాగ ఉంది. ఇప్పుడు ఈ దేశాలు ఏం ప్రయోగాలు చేస్తున్నట్టు మీ జర్నల్స్లో ఏమి చదవలేదా ఎక్కడ కూడా? మీకేమైనా సమాచారం? లేదండి, ఓన్లీ 2 కంట్రీస్ మాత్రమే ఇప్పుడు ట్రై చేస్తున్నాయి. ఒకటి ఆస్ట్రేలియాలో ట్రయల్స్ మొదలైనవి, ప్లస్ యుఎస్ లో. యుఎస్ ఈజ్ మోర్ అడ్వాన్స్ నౌ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ట్రయల్స్ కంపేర్ టు ఆస్ట్రేలియా. సో నాకు తెలిసినంత వరకు అయితే ఈ దేశాలు ముందంజలో ఉన్నాయి. అట్లా అని మరి వేరే దేశాలు లైక్ ఇంగ్లాండ్ కానీ స్విట్జర్లాండ్ కానీ ఇజ్రాయెల్ కానీ చేస్తున్నాయనేది మాత్రం మనకి ఇంతవరకు బయటకు రాలేదు. నాకు తెలిసినంత వరకు దాదాపు అన్ని దేశాలు ప్రయత్నిస్తాయి ఇంక్లూడింగ్ ఇండియా, కాకపోతే కొంచెం టైం పడుతుంది. బట్ యుఎస్, ఆస్ట్రేలియా మాత్రం వీటిలో ముందంజలో ఉన్నాయి వ్యాక్సిన్ తయారు చేయడంలో. సరే, యూరోపియన్ కంట్రీస్లో ఎందుకు బాగా ఇంత ప్రాణ నష్టం జరుగుతుంది, తర్వాత కేసులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి కంపేర్ విత్ ఇండియా? మీరు ఆల్రెడీ ఇక్కడ నుంచి వెళ్ళినారు కాబట్టి ఇక్కడ పరిస్థితి తెలుసు మీకు. అక్కడ ఇప్పుడు ఆల్రెడీ మీరు హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి మీకు అక్కడ ఉన్న పరిస్థితి కూడా తెలుసు. ఎందుకు అక్కడ దాదాపు మోర్ దాన్ 10% ఇక్కడ క్యూర్ అయినారు ఆల్రెడీ. మిగతా వాళ్ళు కూడా అందరూ స్టేబుల్గా ఉన్నారు, హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ కూడా, క్వారంటైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా. కానీ అక్కడ చాలా పరిస్థితి విషమంగా ఉంది. ఎందుకు సార్ అక్కడ? ఎందుకంటే ఒకటి మీరు టెస్టింగ్ ఎక్కువ ఉంది ఇప్పుడు యూకేలో కానీ ఇటలీలో కానీ స్పెయిన్ లో కానీ. ఏమైందంటే ద నెంబర్ ఆఫ్ పేషెంట్స్ టెస్టింగ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇండియాలో చూసుకున్నారు అనుకోండి, మీరు టెస్టింగ్ కిట్స్ అవైలబిలిటీ లేవని చెప్తున్నారు నాకు చాలా మంది. సో మీరు ఇప్పుడు 1000 మందిని టెస్ట్ చేస్తే 10 మంది పాజిటివ్ వచ్చినా కూడా 10% పాజిటివిటీ అవుతుంది కదా. మీరు అట్లాగే ఓన్లీ 100 మందిని టెస్ట్ చేస్తే ఒక్కరే పాజిటివ్ వస్తే కనుక 1% అవుతుంది. సో ఆటోమేటిక్ గా మీరు మోర్ నెంబర్ ఆఫ్ టెస్టింగ్ చేస్తే కనుక మోర్ పాజిటివ్ కేసు వస్తుంది, పర్సంటేజ్ ఎక్కువ అవుతుంది. ఇంకొకటి ఏమైందంటే యూకేలో ఒక ఫుట్బాల్ మ్యాచ్ కి వెళ్ళారు. బేసిక్ గా ఈ స్పెయిన్ ఇటలీ ఫుట్బాల్ మ్యాచ్ కి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ 3000 ఐ థింక్ ఇటాలియన్ ఫ్యాన్స్ ఈ స్పానిష్ ఫుట్బాల్ క్లబ్ కి వెళ్ళి మొత్తం ఇన్ఫెక్ట్ అయ్యి వాళ్ళ దేశానికి వెళ్ళేసరికి మొత్తం స్ప్రెడ్ చేసేసింది. సో దానివల్ల ఈ యూకే, స్పెయిన్, ఇటలీలో ఒక్కసారే ఎవరికి తెలియకుండా ర్యాపిడ్ గా స్ప్రెడ్ అయిపోయింది. వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం పోవడం, మళ్ళీ ఆ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం ఇంట్లో ఉన్న వాళ్ళకి స్ప్రెడ్ చేయడం. సో నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ అయిపోయినాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇటలీలో నాకు తెలిసినంత వరకు చాలా మందికి ఎల్డర్లీ పాపులేషన్, హైయెస్ట్ ఎల్డర్లీ పీపుల్, ఏ దేశంలో లేనంత ముసలి వాళ్ళు ఇటలీలో ఉన్నారు. అందు కాబట్టి డెత్ రేట్ చాలా ఎక్కువగా ఉంది. యూకేలో కూడా అంతే, ఎల్డర్లీ పాపులేషన్ ఆల్మోస్ట్ 16% ఆఫ్ ద టోటల్ పాపులేషన్ ఆర్ ఓవర్ 75 years. వర్ కన్సిడర్ అంటే ఎల్డర్లీ అంటాం మనం ఇక్కడ ఈ దేశం స్టాండర్డ్స్ ప్రకారం కనుక. సో ఎల్డర్లీ పాపులేషన్ ఎక్కువ ఉంది. స్మోకింగ్ ఎక్కువ ఉంది కూడా, హిస్టరీ ఆఫ్ స్మోకింగ్. ఇటాలియన్స్ ఐ థింక్ చాలా మంది స్మోకర్స్ ఉన్నారు ఇటలీలో కానీ స్పెయిన్ లో కానీ యూకేలో కూడా. సో మీరు చూస్తే డెత్ రేట్ కనుక చూస్తే ఓవర్ 60 years ఆఫ్ ఏజ్, డయాబెటిక్స్, స్మోకర్స్, తర్వాత లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అనమాట. సో దానివల్ల డెత్ రేటు ఎక్కువగా ఉంది. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే టెస్టింగ్. ఇప్పుడు ఇండియాలో కూడా మీరు నెంబర్ ఆఫ్ టెస్టింగ్ ఎక్కువ చేస్తే కనుక మోస్ట్ లైక్లీ యూ విల్ గెట్ మోర్ పాజిటివ్ కేసెస్. ఆ టెస్ట్ చేయట్లేదు కాబట్టి పాజిటివ్ కేసెస్ తగ్గున్నాయి. ఆ పాజిటివ్ కేసెస్ తక్కువ ఉన్నాయి కాబట్టి డెత్ రేట్ కూడా తక్కువ అనిపిస్తుంది మనకి. కానీ ఈవెన్ యూకే చూస్తే కూడా సార్ ఇప్పటిదాకా 6159 అంటే దాదాపు 6000 పీపుల్ చనిపోయినారు దీని మీద. మా దగ్గర చూస్తే ఇండియాలో చాలా తక్కువ ఉంది కదా, ఇప్పటిదాకా 164 మంది మాత్రమే ఇక్కడ చనిపోయినారు. సో డెత్ రేట్ కూడా చాలా తేడా ఉంది కదా. డెత్ రేటు అంటే ఒకటి మీరు ఇప్పుడు ఏ ఫేజ్ లో ఉన్న దాన్ని బట్టి కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు యూకే ఆల్మోస్ట్ 2nd stage నుంచి 3rd phase లోకి వెళ్తుంది.
సో ఇంకా నెక్స్ట్ 1 to 2 weeks లో ఇంకా డెత్ రేట్స్ యాక్చువల్లీ పెరుగుతాయి యూకేలో కూడా. స్పెయిన్ ఇటలీలో కొంచెం తగ్గుముఖం పట్టింది, బట్ ఇండియాలో ఇప్పుడు ఏ ఫేజ్ లో ఉందని మనం ఇంకా చెప్పలేము. నేను అనుకోవడం అంటే ఇంకా మీరు స్టేజ్ 1 నుంచి 2 లోకి వెళ్తున్నారని నా ఉద్దేశం ప్రకారం. అయితే ఇంకా మీరు స్టేజ్ 3 లోకి వెళ్ళలేదు కాబట్టి ఇంకా నెక్స్ట్ కనీసం ఒక 2 to 4 weeks చాలా ఇంపార్టెంట్ పీరియడ్ ఇండియాకి. ఆ పీరియడ్ లో కనుక ఇన్ఫెక్షన్స్ తగ్గించి ప్రొటెక్ట్ చేసుకుంటే కనుక డెత్ రేట్స్ కూడా ఇండియాలో తక్కువ ఉంటాయి. లేకపోతే ఇండియాలో కూడా డెత్ రేట్స్ అట్లాగే పెరుగుతాయి. ఇప్పుడు యుఎస్ ని చూసుకున్నారనుకోండి, డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పారంటే మాకేం కాదు, మేము ఆల్మోస్ట్ 2 to 3 weeks లో మేము ఓపెన్ చేసేస్తాం బార్డర్స్ అదంతా అని చెప్పేశారు. ఇప్పుడు చూడండి ఏమవుతుంది యుఎస్ లో. సో ఐ థింక్ ఇండియా ఇస్ లిటిల్ బిట్ బిహైండ్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద డెత్ రేట్, బట్ మనము రిలాక్స్ అవ్వడానికి కుదరదు ఇండియాలో కూడా. అంటే ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ఫాలో అవుతున్నట్టు ముఖ్యంగా ఈ లాక్డౌన్ తర్వాత దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశాలు ఇంకో 2-3 వారాలు అంటున్నారు, 2 వారాలు అంటున్నారు. ఇప్పుడు ఇంకో వారం ఉంది, ఇంకో 2 వారాలు ఏప్రిల్ ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇది పూర్తిగా కంట్రోల్ చేస్తుంది, మ్యాక్సిమం కంట్రోల్ చేస్తుంది అనుకోవచ్చా మీ అబ్జర్వేషన్? డెఫినెట్ గా అండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ లాక్డౌన్, సోషల్ డిస్టెన్సింగ్, నాట్ గోయింగ్ అవుట్, మిక్సింగ్ విత్ పీపుల్. అది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. అందుకని నేను మీ ఈ టీవీ ఇప్పుడు V6 చెప్పేది ఏంటంటే ముఖంగా అందరికీ ఇండియాలో కూడా ప్లీజ్ ఒబే దట్ రూల్. మీరు ఆ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. కలవడానికి ఎంత తగ్గించాలంటే అంత తగ్గించండి. దాని వలన ఇప్పుడు యూకేలో కూడా స్లోగా ఈ నెంబర్ ఆఫ్ కేసెస్ కొంచెం తగ్గుముఖం పడుతుండొచ్చు ఇంకొక వితిన్ 1 to 2 weeks లో. సో ఇండియాకి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ 2 to 4 weeks, ఈవెన్ మోర్ దాన్ 4 weeks ఒకవేళ కంట్రోల్ కనుక కాకపోతే కనుక ఆ లాక్డౌన్ అయిపోయి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి హ్యాండ్స్ వాష్ చేసుకుంటే కనుక డెఫినెట్ గా ఇండియాలో నెంబర్ ఆఫ్ కేసెస్ తగ్గుతాయి, డెత్ రేట్ కూడా తగ్గుతుంది. ఎందుకంటే ఇండియాలో హైలీ డెన్స్లీ పాపులేటెడ్ కంట్రీ కాబట్టి చాలా కష్టం అవుతుంది. ఒకవేళ డెత్స్ వస్తే కనుక విపరీతంగా ఉంటాయి డెత్స్ ఇండియాలో. సో అందుకని ప్రజలకు నా విజ్ఞప్తి ఏంటిదంటే మీరు ప్లీజ్ ఒకరికొకరికి డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. మీకు అవసరం లేకపోతే బయటికి వెళ్ళొద్దు. ఒకవేళ ఏమైనా టచ్ చేసినా ఇంటికి రాగానే హ్యాండ్స్ సోప్ తోటి హ్యాండ్స్ వాష్ చేసుకోవడం, ఒకవేళ సోప్ లేకపోతే ఆల్కహాల్ శానిటైజర్ తోటి వాష్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కానీ ఇక్కడ మాత్రం ఒక రకంగా రిలాక్స్ మూడ్లోకి వెళ్ళిపోయినారు సార్ ప్రజలందరూ కూడా. లేదు మన దగ్గర వైరస్ రాదు అన్నటువంటి భావనకైతే వెళ్ళిపోయినారు. మరి నేను ఒకటి చెప్తాను చూడండి, లండన్ లో లాక్డౌన్ చెప్పిన రోజు లండన్ లో ఏం చేశారంటే మొత్తం ట్యూబ్స్ లలో అందరూ ట్రావెల్ చేశారు. ట్యూబ్లలో మీరు ఇమాజిన్ చేసుకోండి, ఒక 1000-1500 మంది ఒకే ట్రైన్ లో ఉంటే అది కల్చర్ మీడియం లెక్క తయారైపోయింది. అందుకని ఇప్పుడు డెత్ రేట్ చూసుకుంటే మీరు లండన్ మిడ్లాండ్స్ లోనే ఎక్కువ ఉంది. మేము ఉండే ప్లేస్ ఫర్ ఎగ్జాంపుల్ మేము సౌత్ వెస్ట్ ఆఫ్ ఇంగ్లాండ్ లో ఉంటాము, పాపులేషన్ చాలా తక్కువ, డెత్ రేటు ఇన్ఫెక్షన్స్ కూడా చాలా తక్కువనే మాకు కంపేర్ టు లండన్. సో అందుకని రిలాక్స్ అయ్యే ప్రసక్తే ఉండకూడదండి. రిలాక్స్ అయ్యారంటే ఏం కాదు మాకు వస్తుందా అనేది ఆ ఉద్దేశంతో ప్రజలు బయటకు వచ్చి ఒకరికొకటి కలవడం కానీ హ్యాండ్స్ షేక్ చేసుకోవడం కానీ ఇదంతా చేస్తే కనుక డెఫినెట్ గా కేసెస్ ఎక్కువైతాయండి, చనిపోవడం కూడా అవకాశం చాలా ఉంటది. అందుకని ఇది చాలా సీరియస్ మ్యాటరు. ఫస్ట్ లో చైనా వచ్చింది కదా మా దాకా వస్తుంది కదా అని చెప్పేసి యూకే కూడా కొంచెం ఎట్లా ఉందంటే రావచ్చు కదా రాకపోవచ్చు కదా అనుకుంది. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. యూకే గానీ, స్పెయిన్ గానీ, ఇటలీ గానీ, జర్మనీ గానీ అన్ని యూరోపియన్ దేశాలు గడగడలా అదైపోతున్నాయి. చాలా భయంకరంగా ఉంది పరిస్థితి. మాకు హాస్పిటల్కి వెళ్తే ఎవరికి ఉందో లేదో కూడా తెలియట్లేదు. కొంతమందికి అసలు శ్వాస సంబంధించిన ఇబ్బంది లేకుండా కూడా కడుపు నొప్పితో వస్తున్నారు. కడుపు నొప్పి, జ్వరం. మేమేమనుకున్నామంటే వీళ్ళకి కోవిడ్ రాకపోవచ్చు కదా, అపెండిసైటిస్ ఉందో లేకపోతే ఏమైనా పర్ఫరేటెడ్ బావల్ ఉందేమో దానివల్ల ఫీవర్ వస్తుంది అనుకున్నాం. వాళ్ళు కూడా పాజిటివ్ అయిన కేసెస్ ఉన్నాయి ఇప్పుడు నేను 2-3 weeks ఎక్స్పీరియన్స్ లో ఇక్కడ ఆపరేషన్ చేసేటప్పుడు. సో అందుకని రిలాక్స్ కావడానికి మాత్రం దయ ఉంచి చేయకండి. ఇది చాలా ప్రాణాంతకమైన వైరస్ ఇన్ఫెక్షన్ కాబట్టి ఈ లాక్డౌన్ అనేది చాలా ఇంపార్టెంట్. సోషల్ డిస్టెన్సింగ్, హ్యాండ్ వాషింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సార్ మీరు చెప్పిన దాంట్లో ఒకటి చాలా ఆందోళన కలిగించే ఒక పాయింట్ చెప్పారు, కడుపు నొప్పి జ్వరంతో వచ్చిన వాళ్ళకు కూడా పాజిటివ్ వచ్చిందని చెప్పి. అవును, ఇప్పుడు నేను ఆన్ కాల్ లో ఉన్నప్పుడు 3 పేషెంట్లు వచ్చారండి. 3కి కడుపు నొప్పి, జ్వరం. అయితే వాళ్ళు యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కి పోయి డైరెక్ట్ గా మాకు సర్జన్స్ దగ్గర అడ్మిట్ అయ్యారు. ఎందుకు అడ్మిట్ అయ్యారంటే కడుపు నొప్పి. కానీ జ్వరం ఉంది అనేది వాళ్ళు ఇగ్నోర్ చేసి వాళ్ళకి టెస్ట్ చేయలేదు. చేయకుండా ఏమైంది, ఆ 3కి పాజిటివ్ వచ్చింది. దానివల్ల ఏమైందంటే వాళ్ళు మిగతా పేషెంట్ తోటి కలిసిపోయి ఎంతమందికి స్ప్రెడ్ చేశారు అనేది మాకు తెలియట్లేదు. ఇప్పుడు అది ఎంతమంది నర్సులు వాళ్ళని చూశారు, నర్సులు ఎంతమందికి ఇచ్చారనేది కూడా తెలియట్లేదు. కాబట్టి ఇది చాలా మందికి తెలియని విషయము. కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలతో కూడా వస్తున్నారు.
COVID-19 తోటి, చాలా తక్కువ మంది, బట్ అదొక ప్రజెంటేషన్ కూడా ఉన్నది. కాబట్టి డాక్టర్స్ కూడా ఎవరైనా సరే కడుపు నొప్పి జ్వరం వచ్చేంత కడుపు నొప్పి రాకపోతే ఆలోచించండి, ఇంకొకసారి ఆలోచించి అసలు అయ్యో మేబీ కోవిడ్ ఉందేమో అని చెప్పేసి టెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. సార్ ఒకటి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో చాలా మంది ముఖ్యంగా అసిమ్టమాటిక్గా ఉన్నటువంటి కేసులు చాలా చూస్తున్నాం. భూషణ్ రాజు గారు కూడా ఇంతకుముందు చెప్పారు, దాన్ని ప్రస్తావన చేశారు. అసిమ్టమాటిక్గా ఉన్న వాళ్ళు చాలామందికి వైరస్ క్యారీ చేసే ప్రమాదం ఉన్నటువంటి సీన్ చూస్తున్నాం. సో అక్కడ అట్లాంటి పరిస్థితి ఉందా? డైరెక్ట్గా ఓపెన్గానే సిమ్టమ్తోనే వస్తున్నారు మీ దగ్గర అందరు? లేదండి, శ్రీభూషణ్ రాజు గారు కరెక్ట్గా చెప్పారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, రియల్ ఎగ్జాంపుల్. ఒక 3 weeks క్రితం నేను కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసేయడానికి మేము తయారైనాం. అయితే 7:30 పొద్దునే ఆ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ దగ్గర చేయాలను టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. ఆ అబ్బాయికి ఏమి సిమ్టమ్స్ లేవు, ఎవరికి కాంటాక్ట్ కూడా కాలేదు అబ్బాయి ఎక్కడికంటే వైరస్ వచ్చిన వాళ్ళతోటి. ఆ అబ్బాయికి ఎట్లా వచ్చింది అనేది ఎవరికి తెలియదు. సో అట్లా ఒక కేసు కాదు, చాలా కేసులు ఉన్నాయి ఏసిమ్టమాటిక్ కేసెస్. సో అది ఇంకొక ప్రాబ్లం. కానీ వాళ్ళని మనము ఇప్పుడు ఎట్లా కనుక్కుంటాం అనేది చాలా ఇంపాసిబుల్ అండి, అది చాలా డిఫికల్ట్. మనం అందుకని చెప్తున్నాను కదా, మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ మనం తీసుకుంటే మనకు రాకుండా మనం చూసుకోగలం. ఎవరు క్యారీ చేస్తున్నారు అనేది ఇప్పుడు చెప్పడం చాలా కష్టం అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే, సారీ మీ టైం తీసుకో నేను, సో ఆల్మోస్ట్ విత్ ఇన్ లాస్ట్ 1 week లో పబ్లికేషన్ ఏంటిదంటే, గాల్లో కూడా ఒక 3-4 hours వైరస్ ఉంటుంది అనే ఒక కొత్త రిపోర్ట్ పబ్లిష్ అయింది. సో ఇప్పుడు మనకి ఎవరికైనా దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళకి సిమ్టమ్స్ లేకపోయినా కూడా గాలి తీసుకుంటారు కదా, అందరం మనం గాలి తీసుకోవాలి బతకాలంటే. సో అటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే, కీప్ ద డిస్టెన్స్, ఒకరికొకరికి డిస్టెన్స్ మెయింటైన్ చేసుకొని హ్యాండ్స్ వాష్ చేసుకోవడము, ఫేస్ కవర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అవి తప్ప మిగతా ఏం మెజర్స్ తీసుకోలేము ఇప్పుడు మనం. రైట్ సార్, మీరు ఉండండి. భూషణ్ రాజు గారు, మీరు చూస్తున్నటువంటి కేసులు ఇక్కడ చాలామంది మర్కజ్కి వచ్చిన వాళ్ళలో ఎసిమ్టమాటిక్ ఉన్నారు. వాళ్ళ ఫాదర్కి, వాళ్ళ మదర్కి, వాళ్ళ పిల్లలకి వచ్చినటువంటి సందర్భాలు చూసాం. సో అట్లాంటి పరిస్థితి నుంచి బయటపడదు ఎట్లా? ఒకవేళ అది కమ్యూనిటీ స్ప్రెడ్ లేదు అంటున్నారు, అది కమ్యూనిటీ స్ప్రెడ్కి దారి తీసినట్టే కదా? అది కమ్యూనిటీ స్ప్రెడ్కి రాదు, ఎందుకంటే వీళ్ళందరూ ఇన్ఫెక్షన్తో వచ్చిన వాళ్ళ ద్వారా వచ్చినటువంటి ఇన్ఫెక్షనే. వాళ్ళు ముక్కుమోహం తెలియని వాళ్ళకి అసలు ఏం లేకుండా ఏం చేయకుండా ఇంట్లో ప్రశాంతంగా కూర్చున్న వాడికి ఎవరికైతే వస్తుందో అప్పుడు మనం కమ్యూనిటీ స్ప్రెడ్ అనుకోవచ్చు. కమ్యూనిటీ స్ప్రెడ్ అంటే విచ్చలవిడిగా ఎవరు పడితే వాళ్ళకి ఎటువంటి సంబంధం లేని వాళ్ళకి కూడా రావడం అన్నట్టు. అలాంటి పరిస్థితి మన దేశంలో లక్కీగా అదృష్టవశాత్తు ఇప్పటిదాకా రాలేదు. అయితే ఇక్కడ ఏసిమ్టమాటిక్గా ఉండడం అన్నది మనం ఎందుకు చెక్ చేస్తున్నామో, ఎందువల్ల చెక్ చేసుకోవాల్సి వస్తుంది, కేవలం వాళ్ళు ఎక్స్పోజర్ అయి ఉన్నారు కాబట్టి మనం చెక్ చేస్తున్నాం. ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో వ్యాధి లక్షణాలు ఇవ్వాలనుకుంటే ఎంత బలంగా, ఎంత మొత్తంలో మనకు ఆ వైరస్ మన శరీరంలోకి వచ్చేసింది, ఎక్కడ ఉంది అన్నది ఒకటి. ఇంకోటి, ఏసిమ్టమాటిక్గా ఉన్న వాళ్ళకి కూడా మనం చేస్తున్నామంటే ఈ టెస్ట్లో ఉన్నటువంటి లోపభూయిష్టమైనటువంటి విధానం ఏదైనా ఉందా అని మనకు కాలక్రమేణా మనకు తర్వాత తెలుస్తుంది. ఇంతకుముందు నేను చాలా సందర్భాల్లో చెప్పినట్టుగా సెన్సిటివిటీ అండ్ స్పెసిఫిసిటీ అని ఒకటి ఉంటుంది. అంటే సెన్సిటివిటీ అంటే ఏంటంటే, ఒక పరీక్ష చేసినప్పుడు ఆ పరీక్ష ఎంత మొత్తంలో, ఎంత గొప్పగా, ఎంత ఖచ్చితంగా, ఎంత ఖరాఖండిగా జబ్బు ఉన్నటువంటి వాళ్ళందరినీ గుర్తించగలుగుతుంది అన్నది ఒకటి. అది సెన్సిటివిటీ అంటాం. స్పెసిఫిసిటీ అంటే ఏంటంటే, ఎంత ఖచ్చితంగా ఈ పరీక్ష జబ్బు లేనటువంటి వాళ్ళని జబ్బు లేదు అని ఇతమితంగా ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా అనేది స్పెసిఫిసిటీ. అలా చేయాలంటే మనకి చాలా టెస్టులకి చూసి పాజిటివ్ ఉన్నవాళ్ళు, నెగిటివ్ ఉన్నవాళ్ళు, అప్పుడు కూడా మనం ఇలాగే చూసుకుంటాం, ఇతరత్ర పరీక్షలతో చేసుకుంటాం. ముఖ్యంగా యాంటీబాడీ టెస్ట్ తెచ్చుకోవడం అన్నది ఈ సందర్భంగా మనకు చాలా మంచిది. బహుశా భారత ప్రభుత్వం చైనా నుంచి తెచ్చుకుంటుంది. మనకి 50 లక్షల కిట్లు, ఒక 5 కోట్ల కిట్లు ఎన్నో మనకి ఆర్డర్ చేసుకున్నాం చైనా నుంచి. అది వచ్చిన తర్వాత మనకు చాలా సులభంగా 1-2 గంటల్లో మనం చాలా పెద్ద మొత్తంలో, ఇప్పుడు మనం నిజం చెప్పండి మనం స్టేజ్లోకి రాబోతున్నాం అనే భావనతో ఉన్నాం. మన అడపా కేసులు మనకు అలాంటి భావన కలగజేస్తున్నాయి. కాబట్టి ర్యాండమ్గా దేశం అంతా అనేక సందర్భాల్లో క్లస్టర్ శాంప్లింగ్ కానీ, లేదా క్వారంటైన్లో ఉన్న వాళ్ళందరినీ కానీ కొంచెం చిన్న ఎక్స్పోజర్ వచ్చినా కూడా వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసి పరీక్షలు చేయించుకోవడం ద్వారా చెప్పొచ్చు. సరే, మొన్న ట్రంప్ ఒకటి రిలీజ్ చేశారు కదా, జస్ట్ 5 minutesలో టెస్ట్ అవుతుందని చెప్పి. అవన్నీ కనిపెట్టడం పెద్ద కష్టమైన విషయాలు కాదు. అవన్నీ కూడా ఏదో చిన్న చిత్తగా వస్తుంటాయి. కానీ అవన్నీ టెస్ట్ ఆఫ్ ద టైం, అంటే కాలానుగుణంగా, అంటే కాలం పెట్టే పరీక్ష నిలదొక్కుకోవాలి. అవన్నీ కాలం అంటే ఈ కాలానికి బాగానే ఉంటాయి. ఈ కాలం మనకి కష్టకాలంలో మనకి అందరూ మనకు గొప్పవాళ్ళుగానే కనపడతారు, మనం చాలా మంచివాళ్ళుగా నటిస్తాం, అది వేరే విషయం. కానీ ఇది కష్టకాలం కాబట్టి మనకు అందరికీ అలా మంచిగా అనిపిస్తుంది ఏది వచ్చినా కూడా. కానీ కాలంతో అది నిలబడగలగాలి ఆ పరీక్షలన్నీ కూడా. అది ఇప్పటికీ అంత సాధ్యం కాదు. కాబట్టి ఏ పరీక్ష వచ్చినా మనం దాన్ని తీసుకుందాము, ఆహ్వానిద్దాము, తీసుకుందాము, దాన్ని ఉపయోగిద్దాము. కాకపోతే ఏంటంటే దాంట్లో మంచి చెడు ఎంత మంచిది అన్నది నిజం చెప్పండి సైన్స్లో బోల్డెన్ ఇన్వెన్షన్స్ పక్కన పెట్టబడతాయి. దాని ప్రాముఖ్యత తగ్గిపోతుంది.
చాలా ఇప్పుడు చాలా గొప్ప విషయం ఉండదు. చిన్న ఈఎస్ఆర్ లాంటి పరీక్ష మీరు చిన్నగా ఉన్నప్పుడు, మేము చిన్నగా ఉన్నప్పుడు జ్వరం దగ్గు వస్తే పెద్ద జబ్బా అని చెప్పడానికి ఇన్ఫెక్షన్ ఉందని ఈఎస్ఆర్ అని చేసేవాళ్ళం. ఇప్పుడు ఈఎస్ఆర్ మనం గొప్పగా చేయటం లేదు. ఈఎస్ఆర్ కాలక్రమేణా దాని యొక్క ప్రభావం తగ్గిపోయింది, దాని అవసరం కూడా తీరిపోయింది. కాబట్టి ప్రతి పరీక్ష ఎంత గొప్పదని తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఈ టెస్ట్ మనకి చాలా తక్కువ. న్యూక్లిక్ టెస్ట్, ఎన్ఏటి టెస్ట్ అంటాం, న్యూక్లిక్ యాసిడ్ టెస్ట్, అది కూడా కొంచెం టైం పడుతుంది, 2-3 డేస్ పడుతుంది. ఇప్పుడు మనం చేసేది 5-6 రోజులు పడుతుంది కాబట్టి మనకు చాలా ఆలస్యంగా వస్తున్నాయి రిపోర్ట్లన్నీ కూడా. ఆ తర్వాత మనం చేయబోతున్న పరీక్ష ఏదైతే యాంటీబాడీస్ ఉంటాయి అది 1-2 గంటల్లో మనం చెప్పొచ్చు. అప్పుడు మ్యాసివ్గా బ్లడ్ శాంపుల్ ద్వారా చాలా మందికి స్క్రీన్ చేసే అవకాశం ఉంటుంది. బహుశా అది వస్తే మనం ఇటువంటి ప్రశ్నలన్నింటికి సమాధానాలు ఎంత గొప్పగా ఉన్న ఏ పరీక్ష. ఆ తర్వాత మనకి ఎందుకు చిన్న ప్రెగ్నెన్సీ టెస్ట్ లాగా, ఎంతమంది నేను చెప్పాను, ప్రెగ్నెన్సీ టెస్ట్ లాగా కాసింత మూత్రం పోస్తే కూడా, చిన్న బ్లడ్ పోస్తే కూడా పాజిటివ్ నెగిటివ్ వచ్చే చిన్న స్ట్రిప్స్ వస్తాయి. ఆ స్ట్రిప్స్ వచ్చినా మనకు ఆశ్చర్యం లేదు. అది కూడా తయారు చేయడం పెద్ద గొప్ప విషయం కాదు. అమెరికా లాంటి, చైనా లాంటి దేశాలకి చాలా చాలా సాధ్యం అవుతుంది ఇది. కాబట్టి మనం వాళ్ళ వైపు మనం పాజిటివ్ దృక్పథంతో చూడాలి, వాళ్ళు ఏమడిగినా ఇవ్వాలి. అలాగే చైనా వైపు కూడా మనం ఎందుకు చూడాలి అని అంటే, చైనాతో ఇప్పుడు విభేదించడం మంచిది కాదు, వాళ్ళని తిట్టిపోయకూడదు, మనం ఆడిపోసుకోకూడదు, శాపనార్థాలు పెట్టొద్దు. కాకపోతే ఏమిటంటే వాళ్ళు వ్యాక్సిన్ చాలా నిశ్శబ్దంగా కనిపెడతారన్నది నా ఉద్దేశం. వాళ్ళు ఏం చేస్తారు, బట్టబయలు చేయరు, వాళ్ళు చాలా నిశ్శబ్దంగా అంతా నార్మల్గా కామ్గా చేసుకుంటూ పోతారు, ఒకేసారి బయటకు తీసుకొస్తారు. సో వాళ్ళ పట్ల కూడా మనం ఆ పాజిటివ్ దృక్పథంతో, ఆశావాద దృక్పథంతో వాళ్ళతో చాలా మంచి సహృద్భావ వాతావరణంలో ఉండడం చాలా మంచిదన్నది నా అభిప్రాయం. బహుశా కాలం ఇవన్నీ నిజమైన విషయాన్ని కాలం మాత్రమే చెప్పగలుగుతుంది. ఒకటి భూషణ్ రాజు గారు, ఈ టెస్ట్ కిట్లో విషయానికి వచ్చినట్టయితే 5 నిమిషాల్లోనే టెస్ట్ చేసేటువంటి ఎక్విప్మెంట్ వాళ్ళ దగ్గరకు వస్తే నిజంగా అందరికీ అందుబాటులో వస్తే చాలా ఈజీగా అయ్యే అవకాశం ఒకటి ఉంటుంది. మీరు అన్నట్టు యాంటీబాడీస్ టెస్ట్ గురించి ఇంతకుముందు నేను ఏపీ గురించి చెప్పాను కదా, ఏపీలో కూడా చాలా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు తయారు చేస్తున్నారని చెప్పి. యాక్చువల్ దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనకి హెచ్ఐవికి, హెపటైటిస్ బికి, హెపటైటిస్ సి కూడా ఇలాంటివన్నీ ఉన్నాయి. హెపకార్డ్ లాంటి చాలా నిమిషాల్లో మనకు చెప్పగలిగేవి. కాకపోతే ఏంటంటే అవి కొన్ని నిజమైన వాళ్ళని ఇన్ఫెక్షన్ లేదని చెప్పవచ్చు, లేదా ఇన్ఫెక్షన్ లేని వాళ్ళకి ఉందని చెప్పవచ్చు. మీరు చూసే ఉంటారు కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తికి, యంగ్ అబ్బాయికి హెచ్ఐవి ఉందని చెప్తే అతను వెళ్ళి ఫలానా ఇంకో హాస్పిటల్కి వెళ్ళి, అక్కడి నుంచి ఇంకో హాస్పిటల్కి వెళ్ళి 2-3 ఆసుపత్రులు లేదని తెలుసుకొని నిర్ణయించిన తర్వాత నిర్ధారించుకొని నాకు ఇక ఇన్ఫెక్షన్ లేదనుకొని అతను ఆ ఫస్ట్ ల్యాబ్ ఎవరైతే పాజిటివ్ వాళ్ళని కేసు వేసాడన్న విషయం మనం పేపర్లో చూసాము. ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతూ ఉంటాయి? ఇవన్నీ కూడా నిజంగా చేసేవాళ్ళు చాలా తప్పుగా కావాలని తప్పు రిపోర్ట్ ఇస్తారా అంటే, వాళ్ళ రిపోర్ట్ ఏదొచ్చిందో దాని ఆధారంగా ఇవ్వాలి. అక్కడ ఎలా అవుతుందని అంటే, ఆ టెస్ట్ కిట్స్ వాటి యొక్క సామర్థ్యం రకరకాలుగా భిన్నంగా ఉంటుంది. వాటిని చేసే పద్ధతులు చిన్న చిన్న తప్పులు జరుగుతాయని నేను చెప్పను, తప్పులు కావాలని ఎవరు తప్పు చేయరు. నేను చెప్పాలంటే ముఖ్యంగా వైద్య రంగంలో ఎవరు కూడా, డాక్టర్ దగ్గర నుంచి చిన్న టెక్నీషియన్ దగ్గర నుంచి నర్స్ దాకా చిన్న అలసత్వం ఉంటుంది. మీరు పలకరించినప్పుడు మాట్లాడలేదు కాబట్టి ఆ సిస్టర్ బాగాలేదనో, డాక్టర్ మంచివాడు కాదని అనుకోవడం కాదు. కానీ సైంటిఫిక్గా శాస్త్రీయ దృక్పథంతో తప్పు జరిగే అవకాశం ఆసుపత్రులలో ఉండదు. ఏమర్పాటుగా చేయడం అన్నది జరుగుతూ ఉంటుంది ఒకటి. ఓకే, కాకపోతే ఏంటంటే ఇక్కడ టెస్ట్ల విషయంలో అసలు జరగదు. ఎందుకంటే చాలా మెకానికల్గా మిషన్స్ అన్నీ కూడా చాలా స్థిరంగా, ఖచ్చితంగా ఒక పద్ధతిగా ఉంటాయి. ముఖ్యంగా మాలాంటి ఆసుపత్రుల్లో తప్పనిసరిగా ప్రతిరోజు కూడా ప్రతి మిషన్ కూడా స్టాండర్డైజ్ చేస్తారు చాలా తరచుగా. కాబట్టి అయినప్పటికీ కూడా కొన్ని రిపోర్ట్స్ చాలా గమ్మత్తుగా వస్తున్నాయి. ఇక ఈ కిట్లు అయితే చిన్న నిమిషాల్లో వచ్చే కిట్లు అయితే చాలా వరకు కష్టంగా కూడా ఉంటుంది కొన్ని సందర్భాల్లో. నాకు తెలిసి ఒక ప్రెగ్నెన్సీ కిట్ ఒకటి మాత్రమే చాలా ఖచ్చితంగా ఉంటుంది, మిగతావన్నీ అంత గొప్పగా ఉండవు. ప్రెగ్నెన్సీ ఉంటే ఉందని, లేదంటే లేదని ఖచ్చితంగా చెప్పగలుగుతుంది. కానీ ఈ వైరస్ విషయంలో అలా ఒకటి కాదు. వైరస్ యొక్క లోడ్ని బట్టి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో లోడ్ తక్కువగా ఉందనుకోండి వాళ్ళ శరీరంలో చెక్ చేసే సమయంలో, అది నెగిటివ్ అవ్వచ్చు. కాబట్టి మన తర్వాత వైరస్ ఉన్న లక్షణాలు కనపడుతున్నప్పుడు ఖచ్చితంగా అనుకున్నారే జబ్బున్న ఇది ఎందుకు ఇలా నెగిటివ్ చెప్తుంది అనుకున్నప్పుడు దానికంటే హయ్యర్ స్థాయి అధికంగా పెద్దగా ఉన్నటువంటి ఇంకో పరీక్ష చేసుకుంటాం. మేమందరం చాలా కామన్గా చేసేది. ఇప్పుడు చిన్న పరీక్షతో మొదలు పెడతాం, దాంట్లో చూచేయగా మాకు నచ్చినట్టు అనుకున్నట్టుగా వచ్చిందా ఓకే, లేదంటే దానికి పెద్ద పరీక్ష చేస్తాం. అందరికీ పొలమని పెద్ద పరీక్షలు చేయించుకోవడం సాధ్యం కాదు. ఇప్పుడు ఈ చిన్న టెస్ట్ని పీసీఆర్ టెక్నాలజీ కాబట్టి మనకు కొంచెం కాస్ట్లీ అవుతుంది ఇది. కాకపోతే మనకి ఇప్పుడు వచ్చిన యాంటీబాడీ టెస్ట్ దీనికంటే చీప్ అవుతుంది, మనం తెచ్చుకోబోతున్నది. చాలా ఎక్కువ మందికి చేయొచ్చు. మీరు అనుకున్నట్టుగా దేశ ప్రజలందరూ ఎదురు చూస్తున్నట్టుగా ఆ టెస్ట్ వస్తే మనం అందరికీ బోల్డంత మందికి చేయొచ్చు. అన్ని రాష్ట్రాల్లో క్వారంటైన్లో ఉన్న వాళ్ళందరికీ ఫస్ట్ చేసి పెట్టేసి, ఎవరికైతే ఎక్స్పోజర్ ఉందనుకుంటున్నామో, ఎవరైతే రెడ్ అలర్ట్ జోన్లో పెట్టుకున్నామో వాళ్ళందరికీ చేసేసి తర్వాత ర్యాండమ్గా క్లస్టర్ శాంప్లింగ్ ద్వారా, అంటే క్లస్టర్స్లో ఒక్కొక్క గ్రూప్లో వెళ్ళి ఒక్కొక్క గ్రూప్గా చేసుకుంటూ పోవడం అనేది మనం అప్పుడు చేసుకోవడానికి వీలవుతుంది. అప్పటిదాకా మనం కొంచెం భయం లేకుండా, భయపడకుండా, అంటే భయం లేకుండా కాదు, భయం లేకపోవడానికి, భయం పడకపోవడానికి 2 తేడాలు ఉంటాయి. సో భయం లేకుండా ఉండకూడదు, భయపడకుండా ఉండాలి. సో కాబట్టి ఈ సందర్భంగా మనందరం సోషల్ డిస్టెన్సింగ్, ఐసోలేషన్ ఇవన్నీ కూడా పాటిస్తూ ఉండాలి. ఆ టెస్ట్లో వచ్చిన తర్వాత మనకి అప్పటిదాకా మనకి ఇదంతా ఏ టెస్ట్ చాలా బాగుంది, ఏది బాగా పనిచేసింది, నిజంగా ఉంది వ్యాధి ఉంది లేదని విషయాన్ని ఏ చెప్తుంది అనేది మనకు సమయంతో తెలుస్తుంది. రైట్ సార్, డాక్టర్ కృష్ణప్రసాద్ గారితో మాట్లాడదాం ఒకసారి. కృష్ణప్రసాద్ గారు, మీరు నమ్ముతారా ఇంతకుముందు డాక్టర్ సోమయ్య గారు లండన్ నుంచి మాట్లాడిన దాంట్లో కానీ, ఈవెన్ విదేశాల్లో ఉన్నటువంటి డాక్టర్లు కావచ్చు, విదేశీయులు కూడా ముఖ్యంగా ఇండియాలో లేదా చాలా తక్కువ టెస్ట్ చేస్తున్నారు, అందుకే వాళ్ళ నంబర్ తక్కువ వస్తుందని చెప్పి అంటున్నారు. కానీ ఇక్కడ మన దగ్గర ఈవెన్ మన దగ్గర ఇప్పటిదాకా వచ్చినటువంటి నెంబర్ ఎంత అంటే కేసులకు సంబంధించి 5480 ఇప్పటి వరకు ఉన్నది దాంట్లో చూసినట్టయితే జస్ట్ 164 మంది మాత్రమే చనిపోయినారు.
కానీ విదేశాల్లో ఉన్నటువంటి డాక్టర్లు కావచ్చు, విదేశీయులు కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే పదే పదే మా దగ్గర ఎక్కువ టెస్ట్ చేస్తున్నాము, అక్కడ టెస్ట్ ఎక్కువ లేదు అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? దీనిలో రెండు విషయాలు ఉన్నాయండి. ఒకటి డిసీజ్ బర్డెన్, అంటే యాక్చువల్ గా ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు అని మనం తెలుసుకోవాలంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ టెస్ట్ చేయాలి. రెండోది ఆ డిసీజ్ ఎటువంటి డిసీజ్ ఎంతమందిని చంపుతోంది అనేది మనకి ఈ రెండు బేసిస్ మీద మన ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు ఏ డిసీజ్ వచ్చినా కూడా, అంటే ఇటువంటి పాండమిక్ కానీ ఎపిడమిక్ వస్తే మనకి కనబడేది ఈ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అంటారు. ఒక ఐస్బర్గ్ అంటే మంచు ప్రాంతాల్లో పర్వతం లాగా ఉంటుంది, కానీ దాన్ని ఓన్లీ కొద్ది భాగం మాత్రమే మనకి నీళ్ల మీద తేలుతూ కనబడుతుంది. కింద అసలు యాక్చువల్ పెద్ద పర్వతం అనేది ఉంటుంది అనమాట. సో మనకి కనబడేది చాలా తక్కువ శాతం క్లియర్ గా కనబడుతుంది. అసలు పర్వతం ఎంత సైజ్ ఉంది అని తెలియాలి అని అంటే మీరు ఎక్స్టెన్సివ్ గా టెస్టింగ్ చేస్తే కానీ మీకు యాక్చువల్ నెంబర్స్ తెలియవు. అప్పుడు కానీ మనకి ఎగ్జాక్ట్ గా మన దేశంలో మనం ఏ స్టేజ్ లో ఉన్నాము, ఎంతమంది పేషెంట్స్ ఎఫెక్ట్ అయ్యారు, దానికి ఎంత ప్రకోపం ఉంది అనేది మనకి ఐడియా వస్తుంది అనమాట. సో వాళ్ళు చెప్తున్నది ఒక విధంగా కరెక్టే. యుఎస్ లో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళు టెస్టింగ్ మొదలు పెట్టిన తర్వాత అంటే నెంబర్ ఆఫ్ టెస్ట్ పెంచుతున్న కొద్దీ వెళ్తే నెంబర్ ఆఫ్ పేషెంట్స్ కూడా పెరిగారు. సో దానివల్ల మనకి తెలుస్తుంది ఏంటంటే, ఇప్పుడు ఇందాక భూషణ్ గారు కూడా చెప్తుంది అదే, ఏసిమ్టమాటిక్ పేషెంట్స్ లో కూడా ఇది పాజిటివ్ వస్తుంది. కాబట్టి మనం టెస్టింగ్ పెంచితే మనకు ఉన్న రిసోర్సెస్, ఇప్పుడు మనకున్న బెడ్స్ కానీ హాస్పిటల్ బెడ్స్ కానీ ఇవన్నీ మనం ఎట్లా వాడుకోవచ్చు, ఎవరికి ఎట్లా వాటిని సరైన పద్ధతిలో వాడుకోవచ్చు అనేది మనకి ఒక ఐడియా వస్తుంది. సో టెస్టింగ్ చేయడం అనేది యాక్చువల్లీ మంచిది. దానివల్లనే మనకి కరెక్ట్ ఐడియా వస్తుంది. మన దేశంలో ట్రీట్మెంట్ ఎట్లా పనిచేస్తుంది, మన పేషెంట్స్ ఎట్లా బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా మనకి అవగాహన వస్తుంది. సార్ ఇప్పటిదాకా అయితే మన దగ్గర సెకండ్ స్టేజ్ ఇంకా దాటలేదు, ప్రైమరీ కాంట్రాక్ట్ వరకే ఉంది. ఇప్పుడు మర్కజ్ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా జస్ట్ వాళ్ళ పేరెంట్స్ కానీ లేక వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మాత్రమే వచ్చింది. కానీ ఇప్పుడు నిజంగానే ఇది కమ్యూనిటీ స్ప్రెడ్ కాకుండా ఆపేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా? ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఎక్కువ ఏమంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేకపోతే మనం ఫాలో అవుతున్న ప్రోటోకాల్స్ కావచ్చు. ఒక విధంగా మనం యాక్చువల్లీ గవర్నమెంట్ తీసుకునే స్టెప్స్ అని సక్సెస్ఫుల్ అని చెప్పాలండి. ఎందుకంటే మేము వేస్తున్న అంచనాలు మిగతా దేశాల్లో చూస్తున్న అంచనాల ప్రకారం యాక్చువల్లీ మార్చ్ ఎండ్ వీక్ లో మనకి ఈ 500-1000 కేసెస్ పర్ డే స్టేజ్కి వెళ్ళిపోవాలి మనం. అట్లాగే ఈ స్టేజ్ వచ్చేసరికి ఇంకా 1000-2000 కేసెస్ పర్ డే వచ్చే స్టేజ్కి వెళ్ళాలి. అట్లా వెళ్ళలేదు అని అంటే మనం పెట్టిన లాక్డౌన్ ఎర్లీగా తీసుకొచ్చాం కాబట్టి, ఒక విధంగా ఫోర్స్డ్ సోషల్ డిస్టెన్సింగ్ తీసుకొచ్చాం కాబట్టి మనం దీన్ని ఒక విధంగా కంట్రోల్ చేసినట్టే. ఎక్స్పర్ట్స్ అందరూ ఫ్లాటనింగ్ ద కర్వ్ అని వాడుతున్నారు. అంటే ఎందుకు మనం నెంబర్ ఆఫ్ కేసెస్ ని తగ్గించాలి అని చెప్తున్నారు. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, మనకి ఒక్కసారిగా ఎక్కువ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ రాకూడదని మనం ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కసారిగా మన దగ్గర 10 వెంటిలేటర్స్ ఉన్నాయనుకోండి, ఒక్కసారిగా 100 మంది పేషెంట్స్ వస్తే ఆ 10 వెంటిలేటర్స్ సరిపోవు. అందుకని మనం ఆ 10 కంటే తక్కువ పేషెంట్లే వచ్చేటట్టుగా చూస్తున్నాం అనమాట. ఈ ఫ్లాటనింగ్ ద కర్వ్, ఈ లాక్డౌన్ వల్ల, ఈ సోషల్ డిస్టెన్సింగ్, ఈ మెసేజెస్ వల్ల, మాస్క్స్ వేసుకోవడం వల్ల మనం ప్రజలకి చేస్తున్నది కూడా అందుకే ఈ ఫ్లాటనింగ్ ద కర్వ్ అనేది. ఈ కర్వ్ ఫ్లాటన్ అవ్వడం వల్ల మనం కొద్దిగా కంట్రోల్ చేసుకొని మన కంట్రోల్లో ఈ రిసోర్సెస్ ని పెట్టుకొని ట్రీట్ చేస్తుంటాం కాబట్టి పేషెంట్స్ మంచిగా అయ్యే అవకాశాలు ఎక్కువ అవుతాయి. అందుకు నేను అనుకోవడం గవర్నమెంట్ ఇప్పటిదాకా తీసుకునే స్టెప్స్ సక్సెస్ఫుల్ గా జరిపారు. డాక్టర్లు ఎవరైతే ఫోర్ ఫ్రంట్ లో ఉన్నారో వాళ్ళు బాగా స్క్రీనింగ్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నారు కాబట్టి మనకి మంచి రిజల్ట్స్ కూడా కనబడుతున్నాయి. అట్లాగే ఈ అంటే ప్రజలకి అవగాహన, ఇప్పుడు లాక్డౌన్ తీసినా కూడా ప్రజలు అవగాహన పెంచుకొని వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళు ఎట్లా పబ్లిక్ లో ఉన్నప్పుడు తమ ఇళ్లలో ఎట్లా మెదలాలి అనేది జాగ్రత్త పడితే మనకి ఈ డిసీజ్ ఇంకా కంట్రోల్ అవుతుంది ఫ్యూచర్ లో కూడా. సార్ ఓకే, ఒక ప్రశ్న. ఇంతకుముందే సుప్రీంకోర్టు చెప్పింది ప్రైవేట్ ల్యాబ్స్ అని కూడా ఇప్పుడు ఎవరైతే ICMR అప్రూవ్ తీసుకొని ఉన్నారో ఈ COVID-19 టెస్ట్ కోసం వాళ్ళందరూ ఫ్రీగా టెస్ట్ చేయాలని చెప్పింది. మీరు ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ నడుపుతున్నారు మీరు కూడా. ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది, ఎంతవరకు ప్రజలకు అందుబాటులో వస్తుంది అనుకోవచ్చు? అంటే ప్రజల్లో ఒక అపోహ ఉందండి, ప్రైవేట్ హాస్పిటల్స్ అందరూ పేషెంట్స్ దగ్గర నుంచి డబ్బులు లాక్కోవడానికి ఉన్నారని. కానీ అది చాలా తప్పు. ఎందుకంటే ప్రతి డాక్టర్ కూడా పేషెంట్ కి మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని అనుకుంటాడు, పేషెంట్ ని మంచి చేయాలని అనుకుంటాడు. ఏ హాస్పిటల్ కూడా మీకు పేషెంట్ ని ఎట్లా దోచేసుకుందాం అనేది ఎవరు చూడరండి.
అండ్ ప్రైవేట్ హాస్పిటల్, ఇప్పుడు మా హాస్పిటల్లే మేము ఈ మార్చ్ 2nd వీక్ నుంచి 1st వీక్ నుంచి ఎప్పుడైతే మనకి నెంబర్స్ పెరుగుతున్నాయని తెలిసిన దగ్గర నుంచి మేము వీఆర్ ఆల్ ప్రిపేర్డ్. మాకు 11 హాస్పిటల్స్ ఉన్నాయి మన ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్రలో. అన్ని హాస్పిటల్స్ లోనూ ఏ క్షణానైనా కూడా ఎన్ని నెంబర్ ఆఫ్ పేషెంట్స్ వచ్చినా కూడా వాళ్ళని ట్యాకిల్ చేసి ట్రీట్ చేసి వాళ్ళు ఎవరు ఏంటి వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి అని చూడకుండా కూడా ట్రీట్ చేయడానికి వీఆర్ వెల్ ప్రిపేర్డ్. గవర్నమెంట్ తో పూర్తిగా సహకరించడానికి వీఆర్ రెడీ. అంటే చాలా సార్లు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒకవేళ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కానీ వాళ్ళ దగ్గర ఉన్న సదుపాయాల్లో కానీ పేషెంట్స్ ఎక్కువైపోతే, అంటే దానికి సరిపడా పేషెంట్స్ కాకుండా ఇంకెక్కువైపోతే ప్రైవేట్ హాస్పిటల్స్ ని టేక్ ఓవర్ చేస్తారనమాట. సో అటువంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా వీఆర్ అబ్సల్యూట్లీ రెడీ. మీరు ఇందాక అడిగిన ప్రశ్నలో టెస్ట్ ఎందుకు చేయట్లేదు ప్రైవేట్ ల్యాబ్స్ అంటే దానికి 2 కారణాలు ఉంటాయండి. ఒకటి మీరు చెప్పిన కాస్ట్, రెండోది అవైలబిలిటీ ఆఫ్ కిట్స్ అన్నమాట. ఆ అవైలబిలిటీ ఆఫ్ కిట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఎవరి దగ్గరైనా కిట్ అవైలబిలిటీ ఉంటే తప్పకుండా చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఈ ప్రతి ప్రైవేట్ సంస్థ కూడా డబ్బు కోసం ఎవరు చూడట్లేదు. ఎందుకంటే అంటే హాస్పిటల్స్ పక్కన పెట్టండి, అసలు ఏ సంస్థ తీసుకున్నా కూడా వాళ్ళ బిజినెస్ అంతా కూడా డౌన్ అయింది. ఎందుకంటే అందరూ ఇళ్లలో ఉంటున్నాం మనం. సో ఎవరికి బిజినెస్ లేదు, మనీ అనేది ఇప్పుడు సెకండరీ. అందరూ మానవతా దృక్పథంతోనే ఆలోచిస్తున్నారు. ఇది ఎంత తొందరగా కంట్రోల్లో వస్తే అప్పుడు మేము కూడా మామూలుగా మా పనులు మేము చేసుకుంటూ వెళ్తుంటాం. ఓకే 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 సార్, థ్యాంక్ యూ. చాలా విలువైన విషయాలు చెప్పారు. భూషణ్ రాజు గారు, ఒక్క డౌట్. ఇప్పుడు అందరితో మాట్లాడిన తర్వాత మన దగ్గర పూర్తిగా ఎక్కువ టెస్టులు చేయట్లేదు అనేది, మన టెస్ట్ కిట్ తక్కువ ఉన్నాయి కాబట్టి తక్కువ చేస్తారు అనుకోండి. నిజంగానే పూర్తి స్థాయి ఇప్పుడు ఆల్రెడీ హాట్స్పాట్స్ని పెట్టారు. హాట్స్పాట్స్లో ప్రతి ఇంటికి టెస్ట్ చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ డిసిజన్ తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది ప్రతి ఇంట్లో ఉన్న వాళ్ళ శాంపిల్ తీసుకుంటామని చెప్పి. అన్ని కిట్స్ ఉన్నాయి, సాధ్యమైతే మన దగ్గర ఆ పరిస్థితి సాధ్యమవుతుంది. మన దగ్గర అలా ఉంది. చాలా మందిని క్వారంటైన్లో ఐసోలేషన్ పెట్టడం కూడా మనకు సాధ్యమవుతుంది. అసలు అంటే మన దేశంలో జనాభా అన్నది మనకు ఒక నెగటివ్గా అనిపిస్తుంటుంది, కానీ మన దేశం యొక్క స్ట్రెంత్ అదంతా కూడా, మన బలం అది. మన జనాభా అనేది మన బలం, బలహీనత కాదు. చాలా సందర్భాల్లో కష్టంగా ఉంటుంది అనిపిస్తుంది, కానీ అవన్నీ చేయడానికి మన దగ్గర చాలా మంచి రిసోర్సెస్ ఉంటాయి. ముఖ్యంగా ఉదాహరణకి ఈ ప్రభుత్వ ఆసుపత్రులు దేశం మొత్తంలో ఇంతమంది పేషెంట్స్ని అడ్మిషన్ చేయడానికి వీలవుతుందా అంటే మన దేశం, మీరు ఆశ్చర్యపోతారు, దేశంలో కేవలం మెడికల్ కాలేజెస్లో, టీచింగ్ మెడికల్ కాలేజెస్లోనే అట్లాంటి హాస్పిటల్స్లో బెడ్స్ అన్ని కలిపితే సుమారు 8.5 నుంచి 9 లక్షల బెడ్స్ ఉన్నాయి. కాబట్టి ఈ పేషెంట్స్ అంతగా వచ్చే అవకాశం ఉండదు. కాకపోతే ఒకటి మాత్రం నిజం ఏమిటంటే కొన్ని రాష్ట్రాల్లో మంచిగాను, కొన్ని రాష్ట్రాలు తక్కువగాను ఉన్నాయి. ముఖ్యంగా సదర్న్ స్టేట్స్లో మనకి తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళలో మంచిగా ఉంటాయి, అన్ని చాలా ఎక్కువగా ఉన్నాయి. కొంచెం అటుపక్కపోతే అస్సాంలో, మేఘాలయ, త్రిపురలో కావచ్చు, బీహార్, జార్ఖండ్లో కావచ్చు కొంచెం తక్కువగా ఉన్నాయి ఫెసిలిటీస్. ఉత్తరప్రదేశ్లో కానీ, ఉత్తరాఖండ్లో కానీ, ఉత్తరాంచల్లో ఇక్కడ ఏంటంటే అక్కడ చాలా తక్కువగా ఉండడము, అంటే ఈ డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా లేదు కాబట్టి మనకు ఒక భయం ఒకటి. రెండోది డాక్టర్స్, అంటే మనకు చాలా మంది పాజిటివ్ అయ్యారు అనుకోండి, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి డాక్టర్స్కి ఎలా చూడవచ్చు అంటే మెడికల్ కాలేజ్లో, టీచింగ్ హాస్పిటల్స్లో కానీ, ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ డాక్టర్స్ చాలామంది ఉన్నారు. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం చాలా చక్కగా రిటైర్ అయిన వాళ్ళని, జస్ట్ 65 లోపల ఉన్నటువంటి వాళ్ళని, జస్ట్ రిటైర్ అయిన వాళ్ళ డాక్టర్ తిరిగి తీసుకుంది, నర్సులతో సహా. సో మనకి డాక్టర్లకి, నర్సులకి కొరత ఏం లేదు కాబట్టి వాళ్ళకి ప్రాథమికంగా కొంచెం ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అది ఆన్లైన్లో కూడా ఇవ్వచ్చు, డాక్టర్లు చాలా ఈజీగా క్యాచ్ చేయగలుగుతారు, నర్సులు కానీ వాళ్ళంతా కూడా. సో మనకు ఆ విధంగా కూడా ప్రాబ్లం లేదు. కిట్ అంటారా, ప్రభుత్వం అసలు దాని మీదే పడింది. ఇంకా అన్ని రాష్ట్రాలు కూడా చూడండి, మన రాష్ట్రంలో కూడా భారత్ బయోటెక్ వాళ్ళు కనిపెడుతున్నారు, సీరం వ్యాక్సిన్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు కనిపెడుతున్నారు, వీళ్ళందరూ కూడా రకరకాలు కనిపెడుతున్నారు. ఇవన్నీ కూడా అన్ని చోట్ల స్టార్ట్ అయిపోయింది. ప్రపంచం అంతా కూడా చాలా వేగవంతం అయిపోయింది. కానీ ప్రపంచం ఒకవైపు అంతా వేగవంతం అయిన తర్వాత ఇంకోవైపు అంతా నిశ్శబ్దంగా, కామ్గా, ప్రశాంతంగా ఉండండి అని చెప్తున్నాం. అంటే మనం ఒక సినిమా వేగంగా కదులుతున్నాం, మనం కూర్చొని నిల్చొని సినిమా చూస్తూ ఉంటాం. ఇప్పుడు అలాగే చూడండి, మీరందరూ కూర్చొని ఉండండి, పరిగెత్తే వాళ్ళు, ఎగిరే వాళ్ళు, దూకే వాళ్ళు, వాళ్ళంతా పని చేస్తూ ఉంటారు. ప్రపంచం అంతా వేగంగా, నిశ్శబ్దంగా పని చేసుకుంటూ పోతుంది. మన బాధ్యతగా కూర్చోవడమే ఇంట్లో. మన దగ్గర కూడా వ్యాక్సిన్ సంబంధించి మన దేశంలో కూడా అవుతుంది, మన రాష్ట్రంలో కూడా అవుతుంది కదా. భారత్ బయోటెక్ వాళ్ళు మన హైదరాబాద్లోనే వాళ్ళు కూడా మొదలు పెట్టారు వ్యాక్సిన్ తయారీకి. మందుల విషయంలో కూడా చాలా వరకు వచ్చేస్తాయి. రకరకాల ప్రతి వైరస్ కూడా ఒక బలహీన ప్రదేశం ఉంటుంది. ఆ బలహీన ప్రదేశమే మనకి బలం అది. సో దాని వ్యతిరేకంగా మనం ఒక ఆయుధాన్ని తయారు చేసుకోవడమే మనకు మందు తయారు చేయడం. పూర్తిగా అది ఉన్నా కూడా అలా చచ్చిపడిపోయినట్టుగా ఉండేలా చేయడం అనేది మనకు వ్యాక్సిన్ తయారు చేసుకోవడం. అంటే వైరస్ ఉంటుంది కానీ చచ్చిపడి ఉంటుంది, లక్షణాలు లేకుండా, దాన్ని మరి వ్యాక్సిన్ అంటాం. దాన్ని మందు ఉంటుంది, ఆ మందు దాని బలహీన ప్రదేశంలో దాన్ని కొడుతుంది గట్టిగా, కాబట్టి అది చచ్చిపోతుంది, అలా చచ్చిపడిపోయి ఉంటుంది. సో మనకి మందులు, వ్యాక్సిన్ రావడానికి మన వైరస్ యొక్క స్వభావం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం కూడా చాలామంది చేస్తున్నారు. ఇదంతా అవుతుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక మంది శాస్త్ర పరిశోధనల్లో అన్ని దేశాలు ఎక్కడైతే అఫెక్ట్ అయ్యారో, అఫెక్ట్ కాని వాళ్ళు అందరూ కూడా చేస్తున్నారు. ప్రభుత్వాలు చాలా అద్భుతంగా ప్రజల యొక్క బాగోగుల
కోసం ప్రాబబ్లీ ఐ డోంట్ నో, నా జనరేషన్లో మొట్టమొదటిసారిగా చూస్తున్నాను. అందరూ ఒక తాటి మీద వచ్చి పనిచేస్తున్నట్టు కనపడుతుంది. కాబట్టి మనం ఈ వైరస్ మీద విజయం సాధించడం అనేది తథ్యం. అది కేవలం కాలం నిర్ణయిస్తుంది ఎంత త్వరగా అనేసి. అప్పటిదాకా మనం ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ప్రపంచంలో వేగంగా పనిచేసేవాళ్ళు అన్ని రంగాల్లో, ఐటీ వాళ్ళు కావచ్చు, గూగుల్ వాళ్ళు కూడా కనిపెడుతున్నారు కదా, అలాగా రకరకాలుగా అందరూ చేస్తున్నారు. చేసేవాళ్ళు అందరూ చేస్తున్నారు, ఎవరు ఖాళీగా లేరు. ఖాళీగా కూర్చోవాల్సిన వాళ్ళు చెప్పిన వాళ్ళు ఖాళీగా కూర్చోండి, నిశ్శబ్దంగా కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి. మిమ్మల్ని కొందరు బోల్డంతమంది మిమ్మల్ని రక్షిస్తారని చెప్పి ఒక భరోసాతో కూర్చోండి. కానీ భయంతో ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. భయపడకండి, భరోసాతో ఉండండి. రైట్ సార్, థ్యాంక్ యూ భూషణ్ రాజు గారు. తర్వాత కృష్ణప్రసాద్ గారు, డాక్టర్ రాజారావు గారు, తర్వాత డాక్టర్ సోమయ్య గారు లండన్ నుంచి లైవ్లోకి వచ్చి మీ విలువైనటువంటి వివరాలు చెప్పినందుకు. మొత్తానికి దీనికి త్వరలో వస్తుంది, కానీ అంతవరకు మాత్రం అందరూ అది ఇప్పుడున్నటువంటి స్టేజ్ నుంచి దాటి ఇంకో స్టేజ్కి పోకుండా ఉండాలంటే, సెకండ్ స్టేజ్ నుంచి థర్డ్ స్టేజ్కి లేదా కమ్యూనిటీ స్ప్రెడ్ దాకా పోకుండా ఉండాలంటే ఎవరింట్లో వాళ్ళు ఉండాల్సిందే, ఎవరూ బయటకు రాకూడదు. అనవసరంగా దాని ఎక్స్పోజర్కి లేకపోతే దానికి ట్రాన్స్మిషన్కి అవకాశం ఇవ్వద్దనేది అందరు చెప్తుంది. ఇది ఆల్టీ స్పెషల్ లైవ్ షో. స్టే ట్యూన్.